అందరికీ నమస్కారం. 10వ తరగతి విద్యార్థులకు ఉద్దేశించబడిన ఈ మోటివేషనల్ సెషన్ మరియు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్దే గైడెన్స్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతూ సుస్వాగతం, శుభోదయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు రెస్పెక్టెడ్ మేడం డాక్టర్ యోగితా రాణా మేడం, ఐఏఎస్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, మన సెక్రటరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మేడం గారు గతంలో నిజామాబాద్ కలెక్టర్గా, హైదరాబాద్ కలెక్టర్గా, తర్వాత కమిషనర్ నేషనల్ హెల్త్ మిషన్గా, తర్వాత కమిషనర్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్గా, తర్వాత ప్రస్తుతం ఒక నెల రోజుల క్రితం ఛార్జ్ తీసుకున్నారు సెక్రటరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మేడం గారు గతంలో జిల్లాలో పనిచేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలపైన విద్యార్థులపైన చాలా ఫోకస్ పెట్టడం జరిగింది. వచ్చి నెల రోజులు రాగానే అన్ని శాఖలపైన అన్ని డిపార్ట్మెంట్ తోటి రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. మేడం గారు ఈ కార్యక్రమానికి రావడం నిజానికి చాలా అదృష్టం. ధన్యవాదాలు మేడం. అదేవిధంగా మన డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈవి నరసింహారెడ్డి సార్కి స్వాగతం. అదేవిధంగా మేడం గారి పక్కన ఉన్నవారు ప్రొఫెసర్ స్వాతి గారు, సైకాలజీ డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ, వారికి స్వాగతం. అదేవిధంగా డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ శ్రీ కృష్ణారావు గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం తెలుపుకుంటున్నాను. మనందరూ కూడా తెలుసు, 10వ తరగతి పరీక్షలు అన్నవి మన జీవితంలో చాలా ముఖ్య భూమికను పోషిస్తాయి. ఇందులో భాగంగా వచ్చి రాగానే మేడం గారు పిల్లలకి మంచి మోటివేషన్ క్లాస్ ఇవ్వాలి, వాళ్ళకు పరీక్షలంటే భయం పోగొట్టాలి, ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అని మేడం గారి సజెషన్ తోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి చాలామంది ఇందులో వీక్షిస్తున్నవారు అన్ని మేనేజ్మెంట్స్ యొక్క 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు మేడం. తర్వాత టీచర్స్ ఉన్నారు, మన డిఈఓలు, ఎంఈఓలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెస్పెక్టెడ్ మన డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ ఈవి నరసింహారెడ్డి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు మ్యామ్. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ టైం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం ఇస్తూ ఉన్నాం. 10వ తరగతి పరీక్షల నిర్వహణకి సంసిద్ధత మనం ఎప్పటి నుంచో మొదలుపెట్టాం. గత 30 రోజులుగా టీచర్స్ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ స్పెషల్ క్లాసెస్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. స్టూడెంట్స్ అందరికీ కూడా మా తరఫున శుభాభినందనలు, శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంలోనే తెలియజేస్తూ ఉన్నాం. పిల్లలు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనము ఫోకస్డ్గా స్ట్రెస్ లేకుండా ఉండాల్సిన సమయం. ఈ సమయంలో ఏమాత్రం స్ట్రెస్ పడినా కూడా 10 సంవత్సరాల నుంచి మనం ఎన్నో పరీక్షలు చూస్తున్నాం. మీరందరూ కూడా సుమారుగా 4 FAలు, SA 2, SA 1 ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా 6 పరీక్షలు కనీసంగా తీసుకుంటా ఉన్నారు. 6 పరీక్షలు మీరు 9-10 సంవత్సరాల నుంచి రాస్తూ ఉన్నారు అంటే సుమారుగా 50 పరీక్షలు రాశారు. ఈ పరీక్షలు మళ్ళీ కొత్తగా ఏమీ కాదు. కాబట్టి ఈ పరీక్షల గురించి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ ఆ స్ట్రెస్ను తగ్గించుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు చాలా బాగా చేస్తారు. ప్రత్యేకంగా టీచర్స్ అందరికీ ఒక విజ్ఞప్తి. మేము ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సెక్రటరీ గారి లెవెల్లో కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి లెవెల్లో కానీ మనకు 10th క్లాస్ రిజల్ట్స్ బాగానే 91% వస్తూ ఉన్నాయి ఆన్ అన్ యావరేజ్ స్టేట్లో. కానీ 91%లో కూడా మనము 9% ఎవరైతే ఉత్తీర్ణత సాధించలేకపోతూ ఉన్నారో అది కూడా ఉండటానికి బాగుండదు. ఎందుకంటే 10 సంవత్సరాలు చదివినటువంటి ఒక విద్యార్థి ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఒక సర్టిఫికేట్ రాకపోతే ఒక కాన్ఫిడెన్స్ రాదు. ఒక కాన్ఫిడెన్స్ రానందువల్ల పై తరగతులకు వెళ్ళడం అనేది జరగదు. కాబట్టి పై తరగతులకు వెళ్ళాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి. వారికి కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ మనం బిల్డ్ చేయాలంటే ఈ 10వ తరగతిలో ఆ 9% మందిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా ఆలోచించి స్పెషల్ క్లాసెస్ జరుపుతూ ఉన్నాం. మనకు అన్ని హై స్కూల్స్లో కనీసం 3 IFPలు ఉన్నాయి, ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నాయి. సో 3 విభాగాలుగా పిల్లల్ని విభజించుకొని మరీ స్లో లెర్నర్స్ ఎవరున్నారో ఆ స్లో లెర్నర్స్ని, మధ్యస్థంగా ఉన్న వాళ్ళని, చాలా అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళని 3 గ్రూపులుగా చేసుకొని వాళ్ళందరితోని మళ్ళీ మనం మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించుకోవటం. అదేవిధంగా ఆ పిల్లలందరినీ మనకు అనుకూలంగా అంటే
ఒక టీచర్ని తీసుకున్నట్లయితే టీచర్కి ఇప్పటికే ప్రతి పిల్లోడి మీద అమ్మాయి మీద చాలా అవగాహన ఉంటుంది. వీళ్ళు ఎక్కడ వెనుకబడిపోతున్నారు, ఎందుకు వెనుకబడిపోతూ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఇప్పటికే మీరు చేసి ఉండి ఉంటారు. అయితే ప్రత్యేకంగా ఒక టీచర్గా మనము చూడాల్సింది ఏంటంటే ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో ఆ స్లో లెర్నర్స్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫోకస్ చేసినట్లయితే ఆ పిల్లల్ని కూడా ఏదో రకంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అంటే ఈ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మనం చూడాల్సింది ఉంటుంది. పిల్లలు చాలా మోటివేషనల్గానే ఉంటారు. వారికి ఏదైనా ఒక ప్రశ్న రాలేదు, ఇంకా అక్కడ స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నేర్పాల్సింది ఏంటంటే సైకలాజికల్గా అక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు. మీకు వచ్చినటువంటి వాటిని మళ్ళీ పునశ్చరణ చేసుకోండి, తిరిగి దాన్ని రిపీట్ చేసుకొని దాని మీద సరి అయినటువంటి ఆన్సర్ ఎలా రాయాలి, ఇచ్చిన సమయంలో ఎలా రాయాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాన్ని మనం అందరం కూడా కొంచెం ప్రతి పిల్లవాడిని ఎవరో ఒక టీచర్ అడాప్ట్ చేసుకోవాలి. ప్రత్యేకంగా స్లో లెర్నర్స్ ఉన్న చోట టీచర్స్ ఒక క్లాస్లో తీసుకుంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్లో అయితే మ్యాక్సిమంగా మనకి యావరేజ్ ఒక 30 నుంచి 35 మంది మాత్రమే ఉంటా ఉన్నారు. సో సబ్జెక్ట్ టీచర్స్ తీసుకున్నట్టు అయితే 6 టీచర్లు ఉంటారు. సో ఒక్కొక్కరు 5 మందిని అడాప్ట్ చేసుకున్నా కూడా స్లో లెర్నర్స్, అందులో మొత్తం 10 మంది మాత్రమే స్లో లెర్నర్స్ ఉంటారు. అలాంటి సందర్భంలో ఒకరిని ఇద్దరిని అడాప్ట్ చేసుకున్నట్లయితే ఆ ఇద్దరికి మనము హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తే, ఒకటే సబ్జెక్ట్ కాదు, ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక విషయం ఉంది. టీచర్స్ అందరు కూడా నా యొక్క విజ్ఞప్తి, ఒకవేళ ఎవరైనా ఫిజిక్స్లో కొంచెం డౌన్గా ఉన్నారనుకోండి, అంటే వాళ్ళకి మ్యాథ్స్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు అనేది మనం అవగాహన చేసుకోవాలి. మ్యాథ్స్ టీచర్, ఫిజిక్స్ టీచర్ ఇద్దరు మాట్లాడుకొని ఆ పిల్లవాడి గురించి, ఆ అమ్మాయి గురించి చర్చించినట్లయితే ఎందుకు ఈ రకంగా వెనకబడిపోతూ ఉన్నారు అనేది మనం అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళని కొంచెం నడ్జ్ అంటాం, కొంచెం పుష్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా పైకి వెళ్తారు. ప్రత్యేకంగా గమనించాల్సింది, ఎవరైతే ఇట్లా స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళని పుష్ కన్నా పుల్ బయటకు లాగే ప్రయత్నం మనం చేయాలి. సో దాన్ని ఖచ్చితంగా టీచర్స్ అందరూ డెఫినెట్గా పాటిస్తారని ఆశిస్తూ సెక్రటరీ గారు మాట్లాడతారు. ఆ తర్వాత మనము కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకుంటాం. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు ఈరోజు, వారు కూడా సైకాలజీ మీద కూడా మనకు కొంత అవగాహన, అంటే పిల్లల యొక్క సైకాలజీ, మన సైకాలజీ ఈ సందర్భంలో ఎలా ఉండాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. పిల్లల్ని ఏ రకంగా కూడా స్ట్రెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి మోటివేట్ చేయాల్సింది, పిల్లలందరూ కూడా మోటివేట్ కావాల్సింది ఒకటే విషయం, పరీక్ష ఈరోజు కొత్త కాదు. మళ్ళీ చెప్తా ఉన్నాను నేను, 10 సంవత్సరాల నుంచి సుమారుగా 50 పరీక్షలు మీరు రాసి ఉంటారు. ఇలాంటిదే ఒక పరీక్ష ఇంకొకటి వస్తుంది. ఆ కాన్సెప్ట్తోనే, ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక ముందుకెళ్ళినట్లయితే పిల్లలందరూ తప్పకుండా ఉత్తీర్ణత సాధించాలని మేము కోరుతా ఉన్నాం. మీ టీచర్స్ అందరూ ఉన్నారు మీతో పాటు, మీ పేరెంట్స్ ఉన్నారు మీకు సపోర్ట్గా. ఇక్కడి నుంచి మేమందరం కూడా ఉన్నామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు రెస్పెక్టెడ్ డాక్టర్ యోగితారాణ మేడం గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఒక ప్రివిలేజ్, నా భాగ్యం. ఈరోజు సుమారుగా 2.5 లక్ష పిల్లలతో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ టీచర్స్, వాళ్ళ ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. సో నిజమే, ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది, చాలా గర్వం కూడా ఉంది. ఎందుకంటే మీరు అందరూ ఈ రోజు ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ దాకా ఈరోజు మీరు 10th పరీక్ష రాయిపోతున్నారు. ప్రపంచంలో చూస్తే చాలా తక్కువ మంది పిల్లలు 10th క్లాస్కి యాక్చువల్లీ ఎగ్జామ్ రాస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు పిల్లలు ఎవరు ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 2.6 lakh పిల్లలు ఎవరు ఈ సంవత్సరం 10th క్లాస్ రాయిపోతున్నారు, వాళ్ళకి ఒక కంగ్రాచులేషన్. ఎందుకంటే మీరు ఒక స్థాయికి వచ్చేసారు. చాలా మంది పిల్లలు ఈ స్థాయికి కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్. సో దానికి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇదే విధంగా ఆ టీచర్స్, మీతో పాటు కృషి చేసిన టీచర్స్, మీతో పాటు కృషి చేసిన మీ తల్లిదండ్రులకి కూడా నా వైపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. సో నేను కొన్ని నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. నంబర్ 1 అంటే యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే ప్రతి పిల్లవాడు మీ మీద మీకు బిలీఫ్ రావాలి, మీరు ఈ పని చేయగలుగుతారు.
ఈరోజు 10వ తరగతి ఎగ్జామ్ ఉండొచ్చు, రేపు ఒక యూపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామ్ ఉండొచ్చు, ఒక డాక్టర్ నీట్ కానీ క్లాట్ కానీ ఏదైనా ఎగ్జామ్ జేఈ కానీ ఉంటే అక్కడ ఫస్ట్ అంటే మీలో ఆ విశ్వాసం, మీలో ఆ బిలీవ్. సో ఫస్ట్ ఈరోజు మీరు అందరూ మీ తనతో మాట్లాడి ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని ఈ ప్రతిసారి మీరు మీ పాదాలు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎట్లా చెప్తా ఉండాలి. ఇదే మాత్రమే కాదు, ఆ బిలీఫ్ తర్వాత నేను ఖచ్చితంగా ఇది చేయగలుగుతానని ఆ బిలీఫ్ తర్వాత ఆ వైపు మీద మీరు హార్డ్ వర్క్ చేయడం. అంటే ప్రపంచంలో మీరు ఎవరైనాకి అడిగితే హార్డ్ వర్క్ కంపల్సరీ. అంటే నథింగ్ వాజ్ అచీవ్డ్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ విదౌట్ హార్డ్ వర్క్. సో బిలీఫ్తో పాటు ఆ వైపు మీరు ఒక విజన్ పెట్టారు, నేను నా 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అవుతాను, మంచి మార్క్స్తో పాస్ అవుతాను. అదే ఒక బిలీఫ్తో మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఎవరో హార్డ్ వర్క్ చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఎయిమ్ కానీ వాళ్ళ విజన్ కానీ వాళ్ళు పెట్టిన టార్గెట్స్ అచీవ్ చేయగలుగుతారు. దాంట్లో అస్సలు ప్రోకాస్టినేట్ చేయకూడదు. అంటే ఈ రోజు పని ఈ రోజే అవ్వాలి, పర్లే నేను రేపు చదువుతా, ఈ రోజు ఫస్ట్ ఈ మూవీ చూస్తా, ఫస్ట్ నేను కొద్దిగా ఫ్రెండ్స్తో గప్ చేస్తా, ఈ సీరియల్ చూస్తా, రేపు చదువుతా, మార్నింగ్ వస్తే మధ్యాహ్నం చదువుతా, రాత్రి చదువుతా, అట్లా ప్రోకాస్టినేట్ చేయకూడదు. దానికి మళ్ళీ ఫ్యూచర్లో పెట్టకూడదు. ఎందుకంటే చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాల్సిందే. కాల్ కరే సో ఆజ్ కరే సో అబ్, పర్లే హోయేగి బొహరీ కరేగా కబ్. అంటే ఇది ఒక చాలా పాత దోహా. అంటే రేపిన పని ఈ రోజే మొదలు పెట్టాలి. సో ఖచ్చితంగా మీరు ఒక విల్ పవర్తో, చాలా బిలీఫ్తో, చాలా స్ట్రెంగ్త్తో చేయాల్సిన పని ఆ క్షణమే చేయాలి. ఇప్పుడు ఇంగ్లీష్ చదవాలంటే ఇంగ్లీష్ చదవాలి, ఇప్పుడు తెలుగు అంటే సాయంత్రం చదువుతా, ఇలా చేయకండి. ఉంటే ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్తో, మీ బిలీఫ్తో మీరు ఏదైనా నా లైఫ్లో మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఇదే విధంగా మీరు స్ట్రెస్లో చదవకూడదు. See, once you believe in yourself, you are doing hard work, అప్పుడు స్ట్రెస్లో మీరు రాకూడదు. మీరు చాలా హ్యాపీతో చదవాలి, ఎంజాయ్మెంట్తో చదవాలి. ఎందుకంటే ఆ స్ట్రెస్లో మీరు చదివితే ఆ లాంగ్ టర్మ్ కూడా మీకు ఆ రిమెంబరెన్స్ ఉండదు. ఈ రోజు స్ట్రెస్లో చదివితే రేపు మీరు మర్చిపోతారు, ఎల్లుండి మీరు మర్చిపోతారు. ఏదైనా ఒక హ్యాపీనెస్తో, ఒక ప్యాషన్తో మీరు చదివితే లైఫ్ లాంగ్ ఆ గుర్తు మీకు ఉంటుంది. నాకు ఈ రోజు కూడా చాలా కష్టం. మనకి 5th క్లాస్ తరగతిలో నేను చిన్నప్పుడు 5th క్లాస్లో ఉర్దూ నేర్పించారు. ఉర్దూ అంటే మనకి చాలా కష్టం, కానీ చాలా హ్యాపీనెస్లో చదివితే ఈ రోజు కూడా నాకు ఆ ఉర్దూలో నేర్పించిన, మన గురువులో ఉర్దూలో నేర్పించిన కొన్ని పోయిమ్స్ ఈ రోజు కూడా నాకు గుర్తు ఉంటుంది. వై? బికాస్ చాలా ఇష్టంతో, చాలా ఇంట్రెస్ట్లో చేశాం. సో మీలో బిలీవ్ ఉండాలి, మీరు హార్డ్ వర్క్ చేయాలి, ప్రోకాస్టినేట్ చేయకూడదు. ఇప్పుడే చదివితే స్ట్రెస్లు లేకుండా హ్యాపీనెస్తో చదవాలి. ఎందుకంటే ఎంజాయ్మెంట్లో చదివిన పుస్తకాలు, పాఠాలు లాంగ్ టర్మ్ రిమెంబరెన్స్ ఉంటుంది. స్ట్రెస్లో చదివినకి చాలా షార్ట్ టర్మ్, ఎగ్జామినేషన్ హాల్లో చేస్తే అది అంతా మీకు గుర్తు ఉండదు. కాబట్టి చాలా హ్యాపీనెస్తో, చాలా ఇష్టంతో చదవాలి. ఇదే విధంగా స్మార్ట్ వర్క్ చేయాలి. ఎక్కడ మీరు కొద్ది కష్టాలు ఉంటే మళ్ళీ రివైజ్ చేయాలి. మామూలుగా ఒక స్టూడెంట్కి ఎట్లా అలవాటు ఉంటుంది, ఏం మీకు మంచిగా వస్తుందో మీ సొంత సంతోషంకి అదే మళ్ళీ రివైజ్ చేస్తారు. కానీ ఎక్కడ మీకు ప్రాబ్లం ఉంటే, మ్యాథ్స్ లెక్కలో కష్టం ఉంటే, ఫిజిక్స్ లెక్కలలో కష్టం ఉంటే, లేకపోతే వాట్ ఎవర్ సబ్జెక్ట్లో మీకు కష్టం ఉంటే అదే ఫస్ట్ స్మార్ట్ వర్క్ చేసి బిట్స్ లాగా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా, ఎంసీక్యూ లాగా డైలీ దానికి రివైజ్ చేయాలి. సో ఇంటెలిజెంట్ స్మార్ట్ వర్క్ చేయాలి. అంటే నేను ఒక 20 గంటలు చదివాను, ఒక 16 గంటలు చదివాను కాదు, నేను చాలా స్మార్ట్గా చదివానంటే అదే చెప్పాలి. బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ చదవాలి, ఇదే చాలా ముఖ్యం. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు మీరు చదివితే మీరు మిస్టేక్ తీసుకుంటే దానివల్ల బాధపడకండి. ఎందుకంటే ఈ రోజు మీరు మిస్టేక్ చేస్తే అంటే ఇది ఒక ప్రూఫ్ దట్ యు ఆర్ ట్రయింగ్. సో ఈ రోజు మీరు ఒక ఎగ్జామ్ రాస్తే దాంట్లో తప్పులు ఉంటే దానివల్ల స్ట్రెస్ తీసుకురాకండి. ఎందుకంటే ఆ మిస్టేక్ మీరు ఇంప్రూవ్ అవుతారు. ఈ రోజు మీరు మిస్టేక్ చేస్తేనే దానికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ స్లిప్ టెస్ట్ కానీ, మీ టీచర్స్ మీకు ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు ఆ టెస్ట్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. దాంట్లో ఉన్న మిస్టేక్స్ మళ్ళీ గమనించాలి, మళ్ళీ దానికి రిహర్స్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి.
సో డోంట్ గెట్ అప్సెట్ ఒకవేళ మిస్టేక్స్ వస్తే, ఎందుకంటే ఇప్పుడు మీకు ఆ మిస్టేక్స్ సరి చేయడానికి మీ టీచర్స్ మీ దగ్గర ఉన్నారు, అండ్ అదే ఒక ప్రూఫ్ దట్ యు ఆర్ స్టడింగ్. ఇదే విధంగా మీ హెల్త్ గురించి బాగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్న రోజులో ఈ బయట నుంచి ఫాస్ట్ ఫుడ్ తినడం, లేకపోతే ఫ్రైడ్ ఐటమ్ తినడం, లేకపోతే చెయ్యి కడగం లేకుండా తినడం, ఇవన్నీ మీరు భావించాలి. ఎక్కువగా ఫ్రూట్ తినండి, మజ్జిగ తినండి, ఎక్కువగా నీళ్లు త్రాగండి. మీ బాడీకి చాలా హైడ్రేట్గా ఉండాలి. బికాస్ మీకు హార్డ్ వర్క్ చేయాలంటే దానికి మీ హెల్దీ బాడీ దానికి సపోర్ట్ చేయాలి. సో కైండ్లీ కన్సంట్రేట్. బయట నుంచి ఏదో ఊరికే ఒక సంతలో వెళ్తే ఇదే త్రాగుతాం, ఇదే తింటాం, అదే మానేయాలి. ఆల్ న్యూట్రిషియస్ ఫుడ్, పల్లీలు, మిల్లెట్స్, ఇంట్లో వండిన భోజనం తినాలి, మంచిగా చేయి కడగాలి, ఇవన్నీ కొంత యోగా చేయాలి, కొంత మెడిటేషన్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ మంచి ప్రాక్టీసెస్, మన బాడీకి హెల్త్ పెరుగుతుంది. ఇదే విధంగా మన స్టెమినా కూడా పెరుగుతుంది. ఈ రోజు ఒకవేళ నేను 6 గంటలు చదివాను, లేకపోతే 10 గంటలు చదివాను, మంచి ఎక్సర్సైజ్, మంచి మెడిటేషన్, ఒక 10 మినిట్స్ మెడిటేషన్, ఒక 10 మినిట్స్ స్ట్రెంచింగ్, మంచి భోజనం, టైంకే పడుకోవడం, టైంకే లేవడం, దీనివల్ల మీ కెపాసిటీ ఆఫ్ బాడీ, హార్డ్ వర్క్కి కెపాసిటీ పెరుగుతుంది. ఇంకా వాట్ ఎవర్ మీరు చదివారంటే దానికి రిటెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత మన డైరెక్టర్ గారు చెప్పినట్టు ఎగ్జామినేషన్ ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇది కొత్తది కాదు. ఈ రోజు మీరు చుట్టుపక్కల మీ దగ్గర చూడండి, మీ టీచర్స్ కానీ, బయట ఉన్న కుక్క కానీ, కమాటి కానీ, వీళ్ళందరూ 10వ తరగతి రాసి ఉంటారు. సో ఇది కొత్తది కాదు. అంటే ఈసారి ఆల్మోస్ట్ ఒక 6 లక్షలు, ఒక 5-6 లక్షలు పిల్లలు మన రాష్ట్రంలో, మన దేశంలోనే 10th క్లాస్ రాస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ న్యూ. మీరు కూడా 1st తరగతి నుంచి 10వ తరగతి దాకా ఎన్ని ఎగ్జామ్స్ రాశారు, 10వ తరగతిలోనే మీరు ఎన్ని మార్క్స్ రాశారు. కాబట్టి ఇది ఒక ఎగ్జామ్ ఫోబియా లేకుండా ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని ఆలోచన చేసి ముందుకి సాగాలి. ఇప్పుడు మీరు 10th ఎగ్జామ్ రాస్తారు, తర్వాత ఇంటర్ ఫస్ట్, ఇంటర్ సెకండ్, నీట్, క్లాట్, యూపీఎస్సి, ఇవన్నీ ఇలాంటి మీరు జేఈ కానీ ఈ ఎగ్జామ్స్ రాస్తారు. సో ఎగ్జామినేషన్ ఈజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. దానికి పెద్దగా ఆలోచన చేసి స్ట్రెస్ అవ్వకూడదు. మీరు మీ బెస్ట్ ఫుట్ ముందు పుట్టాలి. అంటే యూ షుడ్ ట్రై ఫర్ ద బెస్ట్, దెన్ లీవ్ ద రెస్ట్. సో మీరు ఇది ఇలా చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది, మీ అందరి పని ఇప్పుడు టీచర్స్ మాట విని, గురువుల మాట విని, వాళ్ళు ఎట్లా మీకు చెప్తున్నారో అలా ముందు మీరు చదువుతూ ముందు వెళ్ళాలి, స్ట్రెస్ లేకుండా. ఇదే విధంగా వాట్ ఎవర్ యూ స్టడీ టుడే, యూ షుడ్ థింక్ దట్ ఇట్ ఈస్ సంథింగ్ ఫైనలాలిటీకి మీరు చదువుతున్నారు. అండ్ ఇప్పుడు వాట్ ఎవర్ అంటే మీకు ఏం ఇష్టం ఉంటే అదే చదవండి ఫస్ట్. మీకు ఇష్టం లేనిది మీరు ఇప్పుడు ఫ్రెష్గా, ఒకవేళ నేను చిన్నప్పుడు నాకు అంటే హిందీ చాలా భయం ఉండేది. సో నేను లేవగానే ఫస్ట్ హిందీ చేసేదాన్ని, ఎందుకంటే నాకు హిందీ బోరింగ్గా అట్లా అనిపించేది, అదే హిందీ చాలా టఫ్గా అనిపించేది. కానీ నాకు ఈవీఎస్ లాగా అలాగే సైన్స్ సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం ఉండేది. సో ఇప్పుడైనా నాకు కొద్దిగా బోరింగ్ ఉంటే, ఏదో నిద్ర వస్తుంది, ఇష్టం లేదంటే అప్పుడు నేను నా పెట్ సబ్జెక్ట్స్ చదివేదానిది. దానికి అర్థం అంటే ఆ స్మార్ట్ వర్క్, దానికి అర్థం అంటే టైం విధంగా మీ ఏ వర్క్ చేయాలి. ఇదే విధంగా సాయంత్రం ఎట్లా పోగానే సాయంత్రం వస్తే అప్పుడు మేము కొద్దిగా డల్ అయిపోతాం. అప్పుడు మీరు డయాగ్రామ్స్ నేర్చుకోవచ్చు. డయాగ్రామ్స్ కానీ, మ్యాప్ రీడింగ్ కానీ, ఎంసీక్యూ కానీ, ఆ చిన్న షార్ట్ బిట్స్ కానీ సాయంత్రం అదే చేయొచ్చు. సో మీరు ఫుల్ మీ ఒక డే ప్లానింగ్ అనేది అదే మీరు పెట్టుకోవాలి. సో మీకు ఖచ్చితంగా రిజల్ట్ మంచిగా వస్తుంది. రిజల్ట్ మీద మీరు పెద్ద ఆలోచన పెట్టుకుండా చేయాల్సినలో మీరు పెట్టుకుంటే రిజల్ట్ బాగానే ఉంటుంది. వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ద రిజల్ట్ సో మచ్ యాజ్ కంపేర్ టు వాట్ వీ హ్యావ్ టు డూ. సో మీరు మీ వైపు నుంచి మంచి ఆలోచనతో మీరు మొదలు పెట్టాలి. ఇదే విధంగా టీచర్స్కి నా ఒక రిక్వెస్ట్, మీరు అందరు పిల్లలు మీ దగ్గర మినిమం 4 to 5 years మీ దగ్గరనే ఉన్నారు. ప్రతి పిల్లవాడికి స్ట్రెంగ్త్ ఏమిటి, వీక్నెస్ ఏమిటి మీరు బాగా మీకు తెలుసు. అంటే ఇక్కడ అందరూ ఇక్కడ నా దగ్గర కూర్చున్న వాళ్ళతో ఎక్కువ అక్కడ ఉన్న సబ్జెక్ట్ టీచర్స్కి బాగా తెలుసు, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ హెచ్ఎంస్కి బాగా తెలుసు. సో టీచర్ వారిగా మీరు ఒక ప్లాన్ పెట్టండి. ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ ఖచ్చితంగా పెట్టాలి. ఈవినింగ్ క్లాసెస్లో హెల్దీ స్నాక్స్, ఆల్రెడీ హెల్దీ స్నాక్స్ క్రింద ఒక 10 కోట్లు డిస్ట్రిక్ట్స్కి రిలీజ్ చేయడం జరిగింది. మంచి మిల్లెట్ లడ్డూలు, రాగి లడ్డూలు, శనగలు, చక్కి పట్టీలు, ఈ అన్ని మంచి న్యూట్రిటివ్
ఐటమ్స్ మీరు పిల్లలకి ఇవ్వాలి. ఇది ఒకటి. రెండోది మార్నింగ్ ఈవినింగ్ అన్ని స్కూల్స్లో కనీసం ఒక 3 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఉన్నాయి. ఆ పిల్లలకి మీరు సబ్జెక్ట్ వారీగా అన్ని మార్నింగ్ ఆ ఫ్లాట్ ప్యానెల్స్ వాడాలి, ఈవినింగ్ ఆ ఫ్లాట్ ప్యానెల్స్ వాడాలి. ముఖ్యంగా మీ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆ టీచర్స్ ఖచ్చితంగా మీరు ఆ పిల్లలు అడాప్ట్ అవ్వాలి. నంబర్ 1, ప్రతి పిల్లవాడు పాస్ అవ్వాలి, శాశ్వతం రిజల్ట్ రావాలి. ఎట్లా రావాలి దానికి మీరు ప్రణాళిక గీయాలి. వాళ్ళ పిల్లలతో మాట్లాడి, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడాలి. అక్కడ ఉన్న ఒకవేళ మీకు అదనంగా అక్కడ ఊర్లో సాయంత్రం టీచర్స్ ఉంటే ఆ టీచర్స్తో మాట్లాడి ఈ పిల్లవాడికి ఎప్పుడైనా కష్టం ఉంటే మీరు కొద్దిగా ఆ హెల్ప్ చేయండి అంటే అది ఒక ఫుల్ ప్రణాళిక మీరు తయారు చేయాలి. ఫస్ట్ ఎవ్రీ చైల్డ్ షాల్ పాస్. ఎందుకంటే 10వ తరగతిలో పిల్లవాడు పాస్ అయితే వాళ్ళకి ఒక సంతోషం, వాళ్ళకి వాళ్ళ మీద ఒక గౌరవం వస్తుంది. నేను 10th క్లాస్ క్లియర్ అయ్యాను, వాళ్ళ యొక్క మెయిన్ స్ట్రీమ్లో వచ్చేస్తారు. 10th క్లాస్లో పిల్లలు ఒకవేళ పాస్ అవ్వకపోతే వాళ్ళు కొద్దిగా డిమారలైజ్ అయిపోతారు, కొద్దిగా బాధపడతారు. సో ప్లీజ్ ఇన్ష్యూర్ ఎవ్రీ చైల్డ్ చుట్టుపక్కన ఒక మంచి ప్రణాళిక పెట్టండి. ఎవ్రీ చైల్డ్ షుడ్ పాస్. నంబర్ 1. అదే అంతా డీటెయిల్గా స్వాతి మేడం ఉన్నారు, ఇక్కడ కృష్ణ గారు ఉన్నారు, సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు, వాళ్ళందరూ మీకు చెప్తారు. దాంట్లో ఇంపార్టెంట్ పేపర్ లేకపోతే ఆ బిట్స్ ప్రాక్టీస్ చేయడం. టీచర్స్ ఈ రోజు ఏం చెప్తారో ఖచ్చితంగా మాస్టర్ రోజు దాని మీద మీరు ఒక స్లిప్ టెస్ట్ పెట్టండి. ఎందుకంటే చాలాసారి పిల్లవాడు ఏదో ఒక బుక్ పెడతారు, ఏదో ఒక టైం ఉంది, మార్నింగ్ పిలిచారు, బుక్ పెడతారు, ఆలోచన వేరే చోట్ల ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ఇవ్వండి వాళ్ళ పిల్లలకి, ఖచ్చితంగా ఆ కౌన్సిలింగ్ అవసరం. ఎందుకంటే ఫస్ట్ పిల్లవాడు భయపడతారు, ఆ భయపడే అవసరం లేదు. మీ ఇచ్చిన టిట్ బిట్స్, మీ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐఎఫ్పి ఫ్లాట్ ప్యానెల్తో ఇంటరాక్టివ్గా అర్థం చేసుకున్నట్టు మీరు పెట్టండి. ఎందుకంటే అక్కడ ఉన్న హెడ్ మాస్టర్, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్కి ప్రతి టీచర్ వారిగా, ప్రతి స్టూడెంట్ వారిగా ఇన్ఫర్మేషన్ తెలియాల్సిందే. ఇదే మేము ఇప్పుడు హెచ్ఎంస్ ప్రిన్సిపల్కి అడుగుతాం, మీ స్కూల్లో రాబోయే రోజులో ఎంత మార్క్స్ వస్తుంది, దాని వెనక మీ ప్రణాళిక ఏం వేశారు. సో ఇక్కడ ప్రిన్సిపల్ హెచ్ఎం ఇది జస్ట్ సబ్జెక్ట్ టీచర్ పని ఉంది అని లేకపోతే ఆ పిల్లవాడి పని ఉంది అని దయచేసి అలాంటి ఆలోచన పెట్టకండి. ఎందుకంటే ఆ మన బాధ్యత, మన అందరి బాధ్యత. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ద ప్రిన్సిపల్, హెచ్ఎం, సబ్జెక్ట్ టీచర్, పిల్లవాడు, మీ సెక్రటరీ, మీ డైరెక్టర్, అందరి బాధ్యత. పిల్లలకి కనీసం ఆ పిల్లవాడు మన దగ్గర 5 years 10 years మొదటి కక్షలో చదివి మన దగ్గర ఉన్నారు కాబట్టి ఎక్కువగా బాధ్యత మన మీద వస్తుంది. సో ద హెచ్ఎం అండ్ ద ప్రిన్సిపల్ దయచేసి మీరు డైలీ ఈ పెర్ఫార్మెన్స్ మీద ఏం చెప్పారు, స్పెషల్లీ ఆ డిజిటల్ కంటెంట్ నుంచి ఎక్కువగా పిల్లవాడికి అర్థం వస్తుంది కాబట్టి అదే వాడండి. రెండోది చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఉన్న బ్రైట్ స్టూడెంట్స్ ఇంకా ఎక్కడ 10 on 10 కానీ మోర్ దెన్ 95% కానీ ఇలాంటి వాళ్ళ ఎగ్జామ్స్ తీసుకురావాలి. వాళ్ళ రిజల్ట్ వాళ్ళే అంతా ఐఐటి కానీ, వాళ్ళే అంతా మెడికల్, ఇంజనీరింగ్, లా కాలేజెస్ కానీ, ఎంబీఏ కాలేజెస్ కానీ, నేవీ కానీ ఎక్కడ వాళ్ళు వెళ్తారంటే ఖచ్చితంగా వాళ్ళకి కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తే ఆ పిల్లలు ఆల్రెడీ చాలా బ్రైట్గా ఉన్నారు, వాళ్ళ ముందుకి వెళ్తారు. సో ప్లీజ్ ఇన్ష్యూర్ ఆ ఫోకస్ మినిమం ఎవ్రీబడి హ్యాస్ టు పాస్ కి ఒక ప్రణాళిక. మంచి ఉన్న స్టూడెంట్స్, బ్రైట్ ఉన్న స్టూడెంట్స్, తెలివితేటలు తెలుసుకోని పిల్లలు వాళ్ళకి ఒక సెపరేట్ స్ట్రాటజీ సో దట్ దే స్కోర్ ఎక్సలెంట్. ఇప్పుడు మీకు 6th March నుంచి మీకు ప్రీ బోర్డ్ మొదలు అవుతుంది. సో ఆ ప్రీ బోర్డ్కి కూడా మీరు ఒక ఫైనల్ ఎగ్జామ్ లాగా లెక్క పెట్టి అలాంటి మీరు కొద్దిగా మొదలు పెట్టండి. ఎందుకంటే అక్కడ మీకు అర్థం వస్తుంది. చాలా మంది పిల్లలకి లెక్కలలో స్టేట్మెంట్ అర్థం ఏమిటి, వాళ్ళకి స్టేట్మెంటే అర్థం రాదు. స్టేట్మెంట్ ఒక్కసారి అర్థం వచ్చేస్తే ఆ పిల్లలు ఆ లెక్కలలో అంతా ఆన్సర్ రాయగలుగుతారు. సో ఫస్ట్ బాటల్ నెక్ అంటే ఆ స్టేట్మెంట్ ఎట్లా చదవాలి, ఆ స్టేట్మెంట్కి అర్థం ఎట్లా తీసుకురావాలి అంటే మీరు క్లియర్గా క్వశ్చన్ పేపర్ కూడా పిల్లలకి అర్థం చేపించాలి. దట్ ఈ క్వశ్చన్ ఏ ఆన్సర్ ఎట్లా చెప్తుంది. సో మై రిక్వెస్ట్ ఇస్ ఈ హెచ్ఎం కానీ ప్రిన్సిపల్ కానీ దాని క్రింద ఉన్న సబ్జెక్ట్ టీచర్స్ ఒకవేళ మీకు అవసరం ఉంటే మిగతా టీచర్స్ కూడా ఒకవేళ వాళ్ళ 10th class టీచర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆ 10th class కి కూడా నాన్ 10th టీచర్స్ కి కూడా ఇప్పుడు 10th class మీద కొద్దిగా దృష్టి పెట్టమని చెప్పాలి. మంచి
రైటింగ్ నేర్పించాలి, రైటింగ్ ప్రాక్టీస్ చేపించాలి. చాలా సరి పిల్లవాడు ఎగ్జామినేషన్ షీట్ చూస్తే చాలా ఎగ్జామినర్ హ్యాపీ ఫీల్ అవుతారు, ఎంత బాగా రాశారు పిల్లవాడు, దానికే 4-5 మార్క్స్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ప్రతి సబ్జెక్ట్ లో 4-5 మార్క్స్ ఎక్కువ వచ్చేస్తే అదే ఒక 30-40 మార్క్స్ యాడ్ అవుతుంది పిల్లవాడికి. సో దీస్ ఆర్ ద సటల్ థింగ్స్ విచ్ ద టీచర్స్, ప్రిన్సిపల్ ఆర్ హెచ్ఎం, ఇది వీళ్ళు మీ బాధ్యత. డైలీ ఆ స్నాక్స్ ఇవ్వాలి. డైలీ మీరు దయచేసి అర్థం చేసుకోండి, మార్నింగ్ ఈవినింగ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ ఏర్పాటు చేయాలి. చాలా మంది రిటైర్డ్ టీచర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్తే వాళ్ళ ప్రో బోనో ఫ్రీగానే వచ్చి పిల్లలకి చెప్తారు. సో వీ విల్ ఆల్సో సీ వేర్ ద టీచర్స్ మీ ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా అందరూ పాస్ అవుతారు, అదే నా నమ్మకం. ఎందుకంటే ఈ రోజు నేను ఒకవేళ ఇక్కడ మీ సెక్రటరీగా నేను ఇక్కడ నిలబడానంటే నాకు నేర్పించిన టీచర్స్, నాకు ఆ గురుగారు ఎవరు నాకు కోఆర్డినేట్ చేశారు, ఎవరు నాకు మోటివేట్ చేశారు. చిన్న క్లాస్ నుంచి అట్లీస్ట్ 5th-6th క్లాస్ నుంచి ఏ టీచర్స్ నాకు చెప్పారో ఇప్పుడు కూడా నాకు వాళ్ళ మీద ఒక కృతజ్ఞతలు ఉంటుంది. బికాస్ ఈ రోజు వాట్ ఎవర్ ఐ యామ్ ఇస్ బికాస్ ఆఫ్ మై టీచర్స్. సో టీచర్స్ భాగ్యం ఎంత ఎక్కువగా ఉంటుంది. నేను చాలా మీటింగ్స్ లో నేను చెప్పాను, నేను బేసికలీ ఒక డాక్టర్, అంటే 6-7 years నేను హిస్టరీ చదవలేదు. నేను ఐఎస్ లో వచ్చిన తర్వాత నేను హిస్టరీతో ఐఎస్ తీసుకుంటానని చాలా మంది నవ్వారు, మీరు సైన్స్ స్టూడెంట్, మీరు ఎట్లా హిస్టరీ తీసుకుంటారు. నేను ఎందుకు హిస్టరీ తీసుకున్నానంటే నాకు 5th-6th క్లాస్లో హిస్టరీ చెప్పేది టీచర్స్ మిస్సెస్ డ్యోరే, మిస్సెస్ డిల్లన్. వాళ్ళు నాకు ఎట్లా హిస్టరీ చెప్పారంటే నా ప్యాషన్, నాకు ఎంత ఇష్టం ఆ సబ్జెక్ట్. 6-7 years ఆ సబ్జెక్ట్ తో టచ్ లేకుండా కూడా నేను ఐఎస్ హిస్టరీతో చేసి ఈ రోజు మీ ముందు ఉన్నాను. అంటే ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టీచర్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద స్టూడెంట్. ఇలాగే మీ అందరికీ కూడా, మీ డైరెక్టర్ గారికి కూడా ఇలా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, రమేష్ గారికి కూడా ఇలాగే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఇక్కడ ఉన్న మీ ఈ రోజు హెచ్ఎంస్ కానీ, మీరు ప్రిన్సిపల్స్ కానీ, మీ టీచర్స్ కానీ ఖచ్చితంగా మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఒక టీచర్ ఉంటారు, ఎవరు మీకు చాలా ఇన్స్పైర్ చేశారు, మోటివేట్ చేశారు, కాబట్టి మీరు ఈ స్థాయికి రాగలిగారు. ఇదే విధంగా మీరు అలాంటి టీచర్స్ ఈ పిల్లలకి అవ్వాలి, మీరు అలాంటి గురువులు ఈ టీచర్స్ కి అవ్వాలి. ఈ టీచర్స్ రేపు లెటర్స్ వాళ్ళే చాలా పెద్ద స్థాయికి వెళ్తారు, ప్రపంచం అంతా తిరుగుతారు. ఎవరు మీకు ఇన్స్పైర్ చేశారంటే వాళ్ళే. ఎట్లా ఈ రోజు నేను మిస్సెస్ డ్యోరే, మిస్సెస్ డిల్లన్ కి జ్ఞాపన చేస్తున్నాను, అలాగే ఈ టీచర్స్ మిమ్మల్ని 10 కానీ 20 సంవత్సరం తర్వాత మీ పేరు తీసుకొని ఇంకా మిగతా వాళ్ళకి ఇన్స్పైర్ చేయాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అ టీచర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ స్టూడెంట్. మీ అందరికీ తెలుసు, తల్లి తండ్రి తర్వాత పిల్లవాడు టీచర్ కే ముక్తారు. ఇన్ఫాక్ట్ ఈ రోజు నేను నా పిల్లలకి ఏదైనా చెప్పాలి, వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు వినరు. మళ్ళీ నేను వాళ్ళ టీచర్స్, వాళ్ళ ప్రిన్సిపల్ తో మాట్లాడి మీరే ఇలాంటి నా పాపకి చెప్పండి, నా పాపని ఆ టీచర్స్ కి ఎక్కువ వింటుంది యాజ్ కంపేర్ టు నాకు వినడం. అంటే ఆ పిల్లలు ఆ టీచర్ కి ప్రేమ, ఆ పిల్లలకి ఆ టీచర్ కి గౌరవం, ఆ పిల్లలకి ఆ టీచర్ కి ఆ లాంటి పెడెస్టల్ ఇవ్వడం. దేవుడు తర్వాత ఆ పిల్లవాడికి అంత అంటే ఒక మంచి శిల్పకార్, ఒక మంచి శిల్పి తయారు చేయాలంటే అలాగే మీ భాగం, అంటే దట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్. అంటే స్టూడెంట్ జస్ట్ ఒక రాయి లాగా మీ దగ్గర వస్తారు, ఆ రాయికి ఎంత మంచి మీరు బొమ్మ గీయగలుగుతారు, ఇది ఒక టీచర్ స్కిల్, ఆ టీచర్ ప్యాషన్, ఆ ఒక టీచర్ కళ, ఆ ఒక టీచర్ లవ్ ఫార్ ద స్టూడెంట్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద టీచర్స్ ఇస్, మీకు ఏదైనా సపోర్ట్ కావాలి మీరు డైరెక్ట్ గా మనకి అడగచ్చు, లేకపోతే డైరెక్టర్ గారికి అడగచ్చు. ఇదే విధంగా మై రిక్వెస్ట్ లాస్ట్ పాయింట్ ఇస్ దట్ ఆల్ ద ప్రిన్సిపల్స్, టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ద స్టాఫ్, మీరు ఏదైనా ఒక పిల్లవాడికి ఫ్యామిలీలో కూడా ఒక మంచి అంబియన్స్ ఉండాలి, ఫ్యామిలీలో కూడా ఈవినింగ్ ఈ టీవీ అన్ని కొద్దిగా మానేయాలి, గొడవ లేకుండా ఉండాలి, పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఇంట్లో ఉండాలి. మీరు ఆ పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ఉన్నప్పుడు టీచర్స్ కి కూడా చెప్పండి. సో ఐఎమ్ వెరీ ష్యూర్ ఈ సంవత్సరం ఆ టీచర్స్ శ్రద్ధతో, పిల్లలు శ్రద్ధతో, ప్రిన్సిపల్స్ శ్రద్ధతో ఖచ్చితంగా మీరు మాక్సిమం పిల్లలు పాస్ అవుతారు. పాస్ అయిన పిల్లలు ఎక్కువగా పిల్లలు
మంచి మార్క్స్ తీర్చుంటారు. అండ్ ఇది ఒక డ్రీమ్ కాదు, ఇది ఒక ఫ్యాక్ట్. ఇది మేము అందరూ చేయగలుగుతానంటే ఒకవేళ మేమందరూ కలిసిగా పట్టుబడలాగా వీ కెన్ డూ. తలుచుకుంటే సాధించలేనిది ఏం లేదు ఈ ప్రపంచంలో. సో అండ్ నాట్ ఓన్లీ దిస్, ఐ విల్ ఆల్సో రిక్వెస్ట్ ద టీచర్స్, రాబోయే రోజులో డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, సైంటిస్ట్, బొటానిస్ట్ అందరూ మీ క్లాస్ రూమ్లో ఉన్నారు. సో మై రిక్వెస్ట్ ఇస్ ఒక్కొక్క పిల్లలకి ఒక స్పెషల్ ఒక ప్రణాళిక రెడీ చేస్తూ 10th క్లాస్లో స్ట్రెస్ లేకుండా హార్డ్ వర్క్తో హ్యాపీనెస్తో పిల్లలు ముందుకి వెళ్ళాలి. దీంట్లో మీకు ఏదైనా సపోర్ట్ కావాలి దయచేసి మీరు ఫ్రీగా మనకి ఇప్పుడైనా చెప్పవచ్చు త్రూ డైరెక్టర్ ఆర్ డైరెక్ట్లీ. అండ్ ఐ వన్స్ అగైన్ ఆ పిల్లలకి నా వైపు నుంచి చాలా ధన్యవాదం. మీరు అందరూ మన ఇక్కడ మాట విన్నారు. ఖచ్చితంగా మీ అందరికీ ఈ సంవత్సరం తెలంగాణకి ఒక మంచి రిజల్ట్ వస్తుంది ఆశిస్తూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం గారి స్థానంలో ఉండడానికి వారు గురువులే ప్రధాన కారణం అని చెప్పుకుంటూ వారు గురువులను కూడా స్మరించుకుంటూ గురువు యొక్క గొప్పదనాన్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలందరూ కూడా సంతోషంగా హ్యాపీగా చదవాలి, స్ట్రెస్లో చదవకూడదని విద్యార్థులు సూచనలు ఇచ్చారు మేడం. అదేవిధంగా టీచర్లు కూడా ఈవినింగ్ అండ్ మార్నింగ్ అంతా కూడా ప్రత్యేక శ్రద్ధతోటి పిల్లలకి క్లాసులు పెట్టడం చెప్పడం జరిగింది. ఫైనల్గా మేడం గారు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే ప్రతి విద్యార్థి కూడా పాస్ కావాలి. కాబట్టి మేడం గారు చాలా అన్ని రకాలుగా ఉపాధ్యాయులకి, స్టూడెంట్స్కి, హెచ్ఎంస్కి మంచి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఐఎఫ్పీలను కూడా వాడుకొని స్లో లెర్నర్స్కి, తర్వాత బెస్ట్ పర్ఫార్మర్స్ కూడా ప్రత్యేకంగా ప్రణాళికతోటి చేసుకొని అందరినీ పాస్ అయ్యే విధంగా చేసుకొని ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో గతంతో కంటే కూడా మంచి మెరుగైన నాణ్యమైన ఫలితాలు రావడానికి మేడం గారు మంచి సలహాలు ఇచ్చారు. మేడం గారు 1 month నుంచి కూడా మేము గమనిస్తున్నాం మేడం, మీ దృష్టి అంతా ఎప్పుడు కూడా క్వాలిటీ మీదనే ఉంది. వచ్చి రాగానే FLN ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమర్స్ మీద, LIP లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ మీద ఈ ఐఎఫ్పీలు ఇచ్చాము. వాటితోటి మనకి ఐఎఫ్పీలు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క లెర్నింగ్ స్టాండర్డ్స్ పెంచడానికి వాటిని ఉపయోగించుకొని పిల్లల యొక్క క్వాలిటీ పెంపొందించాలని మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. చాలా సంతోషం మేడం. ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులను ఆశిస్తున్నందుకు. అదేవిధంగా ఆల్ ది బెస్ట్ కూడా మేడం గారు ఒక మాట చెప్పారు మొన్న, పిల్లవాళ్ళు 9th క్లాస్ పిల్లవాళ్ళు 10th క్లాస్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పాలి, తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాలి. ఆ విధంగా ఒక మంచి వాతావరణంలో విద్యార్థుల్ని మనం పరీక్షలు పంపించి గతంతో కంటే కూడా మెరుగైన ఫలితాలు రావడానికి మేడం గారు చక్కని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరొక్కసారికి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంలో కొనసాగింపులో భాగంగా ఇప్పుడు డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కృష్ణారావు గారిని ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొన్ని మార్పులు, దానిపైన వారు విద్యార్థులకు సూచనలు, తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్స్, తర్వాత హెడ్ మాస్టర్స్, ఎంఈఓస్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా తెలియజేయాల్సిందిగా గౌరవనీయులు కృష్ణారావు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఆనరబుల్ సెక్రటరీ మేడం, అలాగే ఆనరబుల్ డైరెక్టర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, ప్రత్యేకంగా మీ అందరినీ ఈరోజు చక్కటి సందేశం ఇచ్చినందుకు వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి మీ అందరికీ కూడా తెలుసు, 10వ తరగతి పరీక్షలు మనకు మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు కూడా ఈ 10వ తరగతి పరీక్షలు రాష్ట్రంలో 2650 పరీక్షా కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది. పరీక్షలు 9:30 నుండి ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడతాయి. మీ అందరు కూడా తెలుసు, ప్రతి పరీక్ష కూడా 3 గంటల సమయము కేటాయించబడింది. అయితే విద్యార్థులని కోరేది ఏమిటంటే పరీక్షకి సమయానికంటే ముందుగా మీరు పరీక్షా కేంద్రాలకి మరి చేరవలసినటువంటి అవసరం ఉంది. అది ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను. విద్యార్థులని 9:35 అంటే 5 నిమిషాలు గ్రేస్ టైం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అందుకనే విద్యార్థులందరినీ ముందుగా కోరుతున్నాను, వారందరూ కూడా పరీక్షా కేంద్రాలకి 9 గంటల కల్లా పరీక్షా కేంద్రాలకి చేరవలసి ఉంటుంది. తప్పనిసరిగా 9 గంటలకే చేరేటట్టుగా వారు ముందుగా మరి ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే 9 గంటలకు పరీక్షా కేంద్రంలో మీకు ఆన్సర్ బుక్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తర్వాత OMR షీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
అందుకనే మీకు 9 గంటలకే పరీక్షా కేంద్రంలోని మీరు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోవలసి ఉంటుంది. అందుకే మీరు ముఖ్యంగా మొదటగా పరీక్షా కేంద్రానికి సమయానికి చేరేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలని, అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకి తెలియజేయాలని కోరుతున్నాను. 9:35 వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోనికి అలో చేయబడతారు. 9 గంటలకే మీకు ఆన్సర్ బుక్లెట్స్ అవి ఇస్తారు కాబట్టి OMR షీట్ 9:15కి ఇస్తారు. వీటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ పరీక్షలకు సంబంధించి ఆన్సర్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో మెయిన్ ఆన్సర్ బుక్లెట్ 4 షీట్స్ ఉండేటువంటిది, అలాగే మీకు అడిషనల్ ఆన్సర్ షీట్స్ కూడా ఇచ్చడం జరిగేది. అయితే ఈ విద్యా సంవత్సరం నుండి 10వ తరగతి పరీక్షలకు ఆన్సర్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. బుక్లెట్ మొత్తం 24 పేజీలు ఉంటాయి. మొదటి పేజీలో విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి సూచనలు ఉంటాయి. మీరు పరీక్షా కేంద్రంలో ఆన్సర్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత దానిపైన ఉండేటువంటి సూచనలను చదువుకోవాల్సిందిగా మీ అందరిని కూడా కోరుతున్నాను. మరి 24 పేజీల ఆన్సర్ బుక్లెట్ ఈ సంవత్సరము మరి మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆన్సర్ బుక్లెట్లో కూడా మీకు సీరియల్ నెంబర్ ఉంటుంది. 001 నుండి 500 వరకు సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఆ సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి మీకు ఇవ్వబడినటువంటి సీరియల్ నెంబర్ని మీరు OMR షీట్ పైన అదేవిధంగా మీరు నోట్ చేయవలసి ఉంటుంది. హాల్ టికెట్ నెంబరు మీరు ఆన్సర్ బుక్లెట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా రాయకూడదు. ఇది మొదటగా గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ ఉంటుంది 001 నుండి 500 వరకు. దానికి సంబంధించినటువంటి మీకు ఇవ్వబడినటువంటి సీరియల్ నెంబర్ను మాత్రమే ఈ OMR పైన మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు OMRని ఎలా పిన్ చేయాలి ఆన్సర్ బుక్లెట్కి అనేది మీకు ఇన్విజిలేటర్స్ అక్కడ మీకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇన్విజిలేటర్ ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా ఆన్సర్ బుక్లెట్కి OMR షీట్ని మీరు పిన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా దానిపైన స్టిక్కర్ కూడా అతికించవలసి ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మీకు ఆన్సర్ బుక్లెట్ సంబంధించి రూల్ ఉన్నటువంటి ఆన్సర్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీకేమైనా సందేహాలు ఉంటే ఇన్విజిలేటర్స్ని కనుక్కొని మరి దాని ప్రకారంగా ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా పరీక్షా కేంద్రాలలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబడరు. వీటికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్విజిలేటర్స్ కానీ అదేవిధంగా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసరు, అదేవిధంగా మరి పరీక్షలో వెళ్తున్నటువంటి విద్యార్థులు ఎవరికి కూడా పరీక్షా కేంద్రంలో అనుమతి లేదు. దీన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మరి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకు 10వ తరగతి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి 10వ తరగతి పరీక్షలలో పార్ట్ ఏ, పార్ట్ బి కూడా ఉంటుంది. పార్ట్ బి ఆబ్జెక్టివ్ బిట్ పేపర్ ఉంటుంది. దానిని మీకు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇవ్వడం జరుగుతుంది. సైన్స్ సంబంధించినంత వరకు మీకు సైన్స్ పేపర్ని మనము 1.5 అవర్ మాత్రమే నిర్వహిస్తున్నాము. అంటే మనకు 9:30 నుండి 11 వరకు నిర్వహించడం జరుగుతుంది. సైన్స్ పేపర్లో పార్ట్ 1, పార్ట్ 2 విడివిడిగా మీకు 2 వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తున్నాము. ఈ సైన్స్ పేపర్ మాత్రం లాస్ట్ 15 నిమిషాల్లో ఆబ్జెక్టివ్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గమనించాల్సింది ఈ ఆబ్జెక్టివ్ పిట్ పేపర్ని కానీ అట్లనే మీకు ఇవ్వబడినటువంటి మ్యాప్ కానీ గ్రాఫ్ పేపర్ కానీ తప్పనిసరిగా మీరు పరీక్షా కేంద్రంలో ఆన్సర్ బుక్లెట్కి దానికి జత చేయవలసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని మీరు పరీక్షా కేంద్రం నుండి పరీక్ష అయిన తర్వాత వెళ్ళేటప్పుడు జత చేసినారా లేదా అనేది పరిశీలించుకొని తర్వాత మాత్రమే మీరు పరీక్ష పూర్తి అయిన తర్వాత వెళ్ళవలసి ఉంటుంది. వీటన్నిటిని కూడా గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి విద్యార్థులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. పరీక్షల మార్పుల పట్ల మంచి సూచనలు అందించినటువంటి కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా వారు 2 అంశాలను ప్రస్ఫుటించడం జరిగింది. ఈ సంవత్సరం జరిగేటువంటి పబ్లిక్ పరీక్షలలో 24 పేజీలకు సంబంధించినటువంటి బుక్లెట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఉండేటువంటి ప్రాక్టీస్ ఏంటంటే 4 పేజెస్ సంబంధించినటువంటి ఆన్సర్ షీట్స్ మాత్రమే ఇచ్చేవారు. దానిపైన ఉండేటువంటి సీరియల్ నెంబర్స్ కన్సర్న్ చీఫ్ సూపరింటెండెంట్స్ అక్కడ మనం వేసుకునేటువంటి ప్రాక్టీస్ మనకు ఉండే. కానీ ఈసారి జరిగినటువంటి మార్పు ఏంటంటే ఆన్సర్ బుక్లెట్ పైన ఇక్కడి నుంచే అంటే స్టేట్ నుంచే 0 నుంచి మొదలుకొని 500 వరకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత స్టాప్లింగ్ అనేది గతంలో కూడా ఉంది, ఈసారి కూడా ఉంది. దానిపైన స్టిక్కర్ వేసేటువంటి అలవాటు కూడా ఉంది. కాబట్టి ప్రధానంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ నుంచి మనం ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్ను వేరు వేరు రోజుల్లో నిర్వహించుకుంటున్నాం. తర్వాత పరీక్ష డ్యూరేషన్ వచ్చి
1.5 అవర్ ఇదొకటి మనం బాగా గమనించాలి. గతంలో మనం చాలా ఎగ్జామ్స్ నిర్వహించినప్పటికీ కూడా విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆబ్జెక్ట్ బదులు జనరల్గా ఏముంటుందంటే 4 పేపర్స్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 పేపర్స్, క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అలాగే కొన్ని సబ్జెక్టులకు సంబంధించి 2 పేపర్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ప్రశ్నపత్రాన్ని ట్యాగ్ చేసేటువంటి అలవాటు విద్యార్థులకు ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రిన్సిపల్స్ అండ్ స్టూడెంట్స్ దయచేసి ఆబ్జెక్టును ట్యాగ్ చేసే విధంగా ఉండాలని కోరుతూ ఇప్పుడు దీనిపైన గౌరవనీయులు మన డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్. ఈ 2 ప్రాక్టీసెస్ మాత్రం బాగా చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటి, ఇందాక చెప్పినట్టుగా ఒక ఆన్సర్ బుక్లెట్ 24 పేజెస్ వచ్చినప్పుడు పిల్లలు ఇంత పెద్దది వచ్చింది, ఇదంతా నింపకపోతే మార్కులు రావు, ఎలా చేయాలి అనే ఒక సందిగ్ధతలో ఉంటారు. దే మే గెట్ కన్ఫ్యూజ్డ్. సో వాళ్ళని ఇప్పటి నుంచే మనము ప్రిపేర్డ్నెస్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ రాకుండా కూడా చూసుకోవాలి. అంటే ఇంతకుముందు 4 పేజీలు ఇస్తే వాళ్ళకి అవసరాన్ని బట్టి అడిషనల్ తీసుకునేవాళ్ళు, సైకలాజికల్గా అవసరాన్ని బట్టి తీసుకున్నామనేది ఉండేది. కానీ ఇప్పుడు 24 పేజీలు ఇచ్చారంటే 24 పేజీలు నింపాలి కావచ్చు అనే ఒక అపోహ వచ్చేటువంటి అవకాశం ఉంది. దేర్ఫోర్ స్టూడెంట్స్ ఎవరు కూడా అనవసరమైనటువంటి అపోహకు వెళ్ళొద్దు, భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకు అడిషనల్ అడిగడానికి సమయం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇన్విజిలేటర్ ఇచ్చినప్పుడు వాటన్నిటిని ట్యాగ్ చేయడంలో క్రింద మీద అయ్యే అవకాశం ఉంది. మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ లాస్ట్లో రాసింది ఇంకో అడిషనల్లో రాస్తున్నప్పుడు ఆ కన్ఫ్యూజన్లో దాన్ని లాస్ట్లో కడితే ఇవాల్యుయేషన్ అప్పుడు అది సరిగా ఇవాల్యుయేట్ అవ్వకపోతే మళ్ళీ మీకు మార్కులకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పిల్లల యొక్క ఉపయోగార్థమే 24 పేజీలు తీసుకురావడం జరిగింది. అది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి టీచర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఈ యొక్క మార్పుని సరిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది, ఏదైతే ఓఎంఆర్ షీట్ నింపాల్సి ఉంటుందో ఆ ఓఎంఆర్ షీట్ని ఎలా నింపాలి అనేది కూడా కొంచెం ప్రాక్టీస్ చేయిస్తే దానిపైన కొంత సమయం వృధా అవ్వదు. పర్టికులర్లీ రోల్ నంబర్ ఏదైతే మార్క్ చేయాల్సి ఉంటుందో ఆ రోల్ నంబర్ మార్క్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక డిజిట్ కూడా తప్పుపోయిన ఓఎంఆర్లో మొత్తం రిజల్టే తారుమారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి కూడా టీచర్స్ షుడ్ టేక్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్. పర్టికులర్లీ ఇప్పుడు మనకు ప్రీ ఫైనల్ అవుతున్నప్పుడు చూస్తాము, ఒకవేళ వీలైతే ఇక్కడ నుంచి మోడల్ ఓఎంఆర్ షీట్ కూడా పంపించే ఏర్పాటు చేస్తాము. దానివల్ల ప్రీ ఫైనల్లోనే కొంత ప్రాక్టీస్ కూడా సరిగా జరుగుతుంది. దాన్ని ఒకటి రమేష్ గారు అది నోట్ చేసుకొని మనము అది కూడా అందరికీ అందిస్తే బాగుంటుంది. 6th మార్చ్కి ఉంది కాబట్టి అప్పటి నుంచే పిల్లలకి దాని మీద ఒక సంసిద్ధత ఏర్పడుతుంది. ద రెడీనెస్ విల్ కమ్. థ్యాంక్ యూ కృష్ణారావు గారు, ఈ మార్పు తీసుకొచ్చినందుకు పిల్లలకి ఇది కొంత కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. మనకి ఓఎంఆర్లో ప్రింటెడ్ ఓఎంఆర్ వస్తుంది. ప్రింటెడ్ ఓఎంఆర్లో విద్యార్థి యొక్క పర్టికులర్స్ అన్నీ కూడా ఉంటాయి. అవి విద్యార్థి తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలి. ఒకరి ఓఎంఆర్ బదులు ఒకరి ఓఎంఆర్ తీసుకుంటే మరి రిజల్ట్ తారుమారే అవకాశం ఉంటుంది. అందుకని డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి విద్యార్థి కూడా వారికి ఓఎంఆర్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న పర్టికులర్స్ టాలీ అయినా లేదా తనకు సంబంధించిందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఒకవేళ ఏదైనా స్టూడెంట్కి సంబంధించిన ఓఎంఆర్ అది పాడైపోయినా కానీ లేదా ఏదైనా అడిషనల్గా ఎవరైనా స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనకు ఇచ్చినటువంటి మనకు బ్లాంక్ ఓఎంఆర్ అని ఇస్తాము. దాంట్లో పర్టికులర్స్ రాసేటప్పుడు తప్పనిసరిగా వారి పర్టికులర్స్ జాగ్రత్తగా నింపవలసి ఉంటుంది. అవి ఇన్విజిలేటర్స్ జాగ్రత్తగా గమనించాల్సిందిగా కోరుతున్నాము. అట్లానే మీకు సైన్స్కి సంబంధించి మనము అది 1.5 అవర్ పేపర్ కాబట్టి మనకు 12 పేజెస్ మనం ఆన్సర్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రధానంగా మన డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు 2 విషయాలు చెప్పారు. ఏమాత్రం 24 పేజెస్ బుక్లెట్ ఇచ్చినంత మాత్రాన ఏదో రాయాలని కాదు. మనం క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేటువంటి సందర్భంలో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కవర్ అయ్యే విధంగా, అంటే మనం ఏదైతే జవాబు రాస్తామో, ఉదాహరణకి ఒక ప్రశ్నకి 4 వాక్యాల్లో కాదు లేదు 6 వాక్యాల్లో రాయమన్నప్పుడు అంతవరకే రాయమని అర్థం. కానీ దాన్ని ఒక పేజీ రాయాలను అనేటువంటి స్ట్రెస్ లేకుండా విద్యార్థులు రాసే విధంగా సబ్జెక్ట్ టీచర్స్ అంతా కూడా రాసే విధంగా మనం ప్రోత్సహించాలని కోరుతూ, తర్వాత ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ బుక్లెట్ పైన మనం ఓఎంఆర్ పైన రాయాల్సింది ఒకే ఒకటి ఉంటుంది, సీరియల్ నెంబర్ ఆఫ్ ద ఆన్సర్ బుక్లెట్ అని మాత్రమే రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి ఇది అందరూ కూడా గమనించాల్సిందిగా తెలియజేస్తూ, నెక్స్ట్ ఈరోజు సెషన్లో అతి ముఖ్యమైనటువంటి అంశం
మనము విద్యార్థుల్లో స్ట్రెస్ తగ్గించాలనే ఉద్దేశం చేత ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సైకాలజీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రొఫెసర్ స్వాతి గారిని కూడా స్కూల్ ఎడ్యుకేషన్ పక్షాన మనం సాదరంగా వారిని ఆహ్వానిస్తూ సెషన్ని కొనసాగించాల్సిందిగా వారిని కోరుతూ నమస్కారాలతో స్వాగతం అమ్మ. నమస్తే అండి. పిల్లలందరికీ కూడా బహుశా అర్థమయ్యే ఉంటుంది, ఇందాక నుంచి మీరు వింటున్నారు కాబట్టి, పరీక్ష మీరొక్కరే రాయట్లేదు, మీతో పాటు మేము కూడా ఉన్నాము అని. అందుకనే అందరూ కూడా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా OMR షీట్ రాయాలి, ఏ విధంగా రాయాలి అన్నది కూడా మీకు డీటెయిల్స్ చెప్తున్నారు. సో ఇక్కడ స్ట్రెస్ గురించి వస్తే, ఎగ్జామ్ స్ట్రెస్ గురించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. సో యాంగ్జైటీ కావచ్చు, ఎగ్జామ్ స్ట్రెస్ కావచ్చు. ఎగ్జామ్ స్ట్రెస్ ఉండకూడదు అని మనం అందరము అంటున్నాము, కానీ ఒక సైకాలజిస్ట్గా నేనేమంటానంటే కొంత అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఉండాలి, కొంత అమౌంట్ ఆఫ్ ఆందోళన అనేది ఉండాలి. ఎందుకంటే ఏదైనా పని చెయ్యాలి అంటే మనం దానికి సంసిద్ధంగా ఉండాలి, చాలా సక్సెస్ఫుల్గా దాన్ని చెయ్యాలి అంటే ఎక్కడో ఒక యాంగ్జైటీ అనేది అవసరం కదా, ఒక స్ట్రెస్ అనేది అవసరం కదా. అది ఉన్నప్పుడే దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ లక్ష్యాన్ని ఎలా రీచ్ అవ్వాలి అన్నది మనం ఆలోచిస్తాం. కాకపోతే మేమందరము చెప్పేది ఏంటంటే అది మోతాదు మించకూడదు, ఆ స్ట్రెస్ కానీ ఆ యాంగ్జైటీ కానీ. సో ఇప్పుడు మీరు ఇవన్నీ వింటున్నారు, ఇందాక మేడం కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా సైకలాజికల్గా మీరు సంసిద్ధులై ఉండాలి అన్నది చెప్పారు. సో నేను కూడా ఒకటి ఇంకొంచెం యాడ్ చేయబోతున్నవి ఏంటంటే, వరీగా ఉండకండి, వరియర్స్గా ఉండకండి. అంటే ఎక్కువ ఆలోచించేస్తూ నేను ఎలా రాస్తానో, నేను పాస్ అవుతానా, నేను అనుకున్న గ్రేడ్ వస్తుందా, అనుకున్న పాయింట్స్ వస్తాయా, ఇలా వరియర్స్గా కాకుండా వారియర్స్గా ఉండండి, అంటే యోధులుగా ఉండండి. ఒక ఎగ్జామ్ అన్నది ఒక చిన్న బ్యాటిల్ అని అనుకుంటే, ఒక చిన్న యుద్ధం అని అనుకుంటే అది మీరు పోరాడాల్సిందే కదా. దానికి మీరు రెడీగా ఉండాలి. ఎలా ఉంటారు? చక్కటి లెర్నింగ్ స్టైల్స్, చక్కటి లెర్నింగ్ స్ట్రాటజీస్, మీ మెమరీ టెక్నిక్స్ ఎట్లా ఉన్నాయి, ఎలాంటి మెమరీ టెక్నిక్స్ని మనం ఉపయోగించుకుంటే ఇంకా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ అందరికీ మీ టీచర్స్ హెల్ప్ చేసే ఉండుంటారు. మీరు కూడా మీ సొంతంగా మీ క్రియేటివిటీతో నాకు ఈ రకంగా ప్లాన్ చేస్తే, ఈ రకంగా నేను మెమరీ టిప్స్ కనుక ఫాలో అయితే నాకు చాలా బాగా గుర్తుంటాయి అని మీరు అందరికీ కూడా ఇండివిజువల్ స్టైల్లో మీ మీ పరిధిలో మీ ఆలోచనకు తగ్గట్టుగా కొన్ని స్ట్రాటజీస్ పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు నేను కొన్ని ఏం చెప్తానంటే, మైండ్ మ్యాపింగ్ అనేది చాలా బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీకు ప్రీ బోర్డ్ ఎగ్జామ్ అన్నది మార్చ్లో ఉంది కదా, ఇంకా సమయం ఉంది మీకు. ఇప్పటిదాకా కూడా ఇంకా నాకు చాలా చదవాల్సింది ఉంది అని మీరు ఫీల్ అవుతూ ఉంటే టెన్షన్ పడకండి. ఇంకా నాకు సమయం ఉంది, ఇంకా 20 రోజులు ఉన్నాయి మీకు ప్రీ బోర్డ్ ఎగ్జామ్కి. ఈ 20 రోజుల్ని కూడా నేను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా ప్రొడక్టివ్గా చేసుకోగలగాలి అని ఆలోచిస్తున్నప్పుడు కొన్ని మెమరీ టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వచ్చు. లైక్ మైండ్ మ్యాపింగ్. ఒక లెసన్ చదువుకుని ఉంటారు, ఆ లెసన్లోని ముఖ్యమైన లెసన్ ఏంటి, దాని ఒక పేపర్ తీసుకొని బొమ్మ మీద వేసుకొని దానికి రకరకాలుగా బ్రాంచెస్ లాగా డిఫరెంట్ పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ వాడండి. అప్పుడు ఏంటంటే ఆ లెసన్ గురించి ముఖ్యమైన పదాలు ఏంటి, ఆ ముఖ్యమైన పదాలు సగం ముఖ్యమైన కీవర్డ్స్ ఏంటి అన్నది ఒక పేపర్ మీద పెట్టి రకరకాల కలర్ పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ వాడడం వలన మీకు లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ హెమిస్ఫియర్ రెండూ చక్కగా ఉపయోగపడి కంటెంటే కాకుండా మీరు బొమ్మల్లాగా వేసుకోవడం వలన అవి బాగా ఎన్కోడ్ అవుతాయి, మీ బ్రెయిన్లో బాగా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అయ్యి మీకు ఎగ్జామ్ హాల్లో బాగా గుర్తొస్తూ ఉంటాయి అవన్నీ. సో ఈ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ అన్నది అన్నిటికీ మీకు చేయడానికి టైం సరిపోకపోవచ్చు. ఏ సబ్జెక్ట్లో అయినా చాలా కష్టంగా ఉన్నాయి, ఇది గుర్తుండట్లేదు ఈ లెసన్ అనుకున్న సబ్జెక్ట్స్కి, అనుకున్న లెసన్స్కి ఈ మైండ్ మ్యాపింగ్ ఒకసారి చేయండి. అలాగే SQ3R టెక్నిక్ అంటాం. ఎస్ అంటే సర్వే చేయడం. ఒక లెసన్ తీసుకోండి, కష్టమైన లెసన్ని. ఈ లెసన్ ఒక రీడింగ్ ఇస్తున్నప్పుడు ఈ లెసన్ అంతా ఏం చెప్తోంది, క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నాకు ఈ లెసన్ నుంచి ఏం అర్థమైంది. Q అంటే క్వశ్చనింగ్. ఫస్ట్ R, ఒకసారి బుక్ మూవ్ చేసి రివైజ్ చేయండి, ముఖ్యమైన కీ పాయింట్స్ ఏంటి ఈ లెసన్లోని అని. తర్వాత ఒక ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ ముందు రోజు చదివిన లెసన్ని ఒకసారి మననం చేసుకోండి, అది సెకండ్ R. తర్వాత మళ్ళీ ఒక సండే ఈ వీక్లో చదువుకున్న లెసన్స్ అన్నీ ఏంటి అన్నది, ఆ లెసన్స్కి సంబంధించిన ముఖ్యమైన పదాలని మీరు చూడకుండా రాసుకోండి. సో ఈ SQ3R టెక్నిక్ కనుక కష్టమైన లెసన్స్కి కనుక మీరు వాడితే మీకు మొత్తం లెసన్ అంతా చదవక్కర్లా, కానీ ముఖ్యమైన కీవర్డ్స్ని, కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకున్నా కూడా మీకు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వస్తే ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు చదివాను అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. సో మైండ్ మ్యాపింగ్, SQ3R టెక్నిక్, లెర్నింగ్ స్టైల్స్. ఏ విధంగా మీరు చదువుతారు, బట్టి కొట్టారనుకోండి, రోట్ లెర్నింగ్ అంటాం కదా, బై హార్ట్ చేస్తాం. అలా చేస్తే ట్రైన్ ఆగిపోతే మొత్తం మన థాట్ ప్రాసెస్ ఆగిపోతే మొత్తం ఆన్సర్ ఆగిపోతుంది.
అలా కాకుండా మీనింగ్ఫుల్గా చదవండి. అంటే అర్థం చేసుకుంటూ, మీకు ఆల్రెడీ ఎంతో కొంత మీకు భాష మీద పట్టు ఉండే ఉంటుంది కాబట్టి బై హార్ట్ చేయకుండా అర్థం చేసుకుని దాన్ని పేపర్ మీద పెట్టే ప్రయత్నం చేయండి. చాలామంది ఇప్పుడు రాయట్లేదు క్లాసెస్లోని, హోంవర్క్స్ ఇచ్చినా చేసినా కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లా. మీరు కనుక కొంత ముఖ్యమైన పాయింట్స్ని ఇంటి దగ్గర లేదంటే క్లాస్ రూమ్లో రాసుకునే ప్రయత్నం చేస్తే ఎగ్జామ్ హాల్లో మీకు మూమెంట్ ఈజీ అవుతుంది. మన మజిల్స్ కానీ మన మోటార్ మూమెంట్ కానీ అప్పటికప్పుడు ఎగ్జామ్ హాల్లో ఫాస్ట్గా రాయమంటే రాయడానికి అవ్వదు కదా. సో మీరు కనుక ఒక చిన్న చిన్న పారాగ్రాఫ్స్ లాగా, పాయింట్స్ లాగా కనుక కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ ఫ్లో ఆఫ్ థాట్స్ వస్తాయి. ఎగ్జామినేషన్ హాల్లో మీకు చేతులు నొప్పి పుడుతున్నాయి అని చేతులు మార్చుకుంటూ ఉండడం ఇట్లా ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. సో మీనింగ్ఫుల్ లెర్నింగ్ చేయాలి. అలాగే పార్ట్ లెర్నింగ్ అంటాం. ఎంతమంది మీరు ఒక బుక్ పట్టుకొని ఈ లెసన్ అంతా అయిపోవాలి లేదంటే సబ్జెక్ట్ అంతా అయిపోవాలి అని కూర్చుంటారు? అలా మనం చదవగలుగుతామా? నేను 4 గంటలు చదివే, 5 గంటలు చదివే, అయినా నా బుర్రలోకి ఎక్కట్లేదు ఏమి అని అనుకుంటే ఎవరికైనా అటెన్షన్ స్పాన్ కొన్ని నిమిషాలే ఉంటుంది. సో ప్రతి అరగంటకి కనీసం ఒక 5 నిమిషాలు మీరు బ్రేక్ తీసుకొని వాటర్ తాగి రావడమో, లేదంటే ఇంట్లో ఉంటే కనుక అమ్మతో ఒక 2 నిమిషాలు మాట్లాడి రావడమో, ఒక 5 minutes బ్రేక్ ఆర్ 10 minutes బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చి మీరు కొనసాగించండి. మీరు చాలామంది పిల్లలు ఏంటంటే కూర్చున్న దగ్గర నుంచి లేవరు. తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటున్నారంటే మా పిల్లలు చాలా బాగా చదువుతున్నారు అని. కానీ మీకు తెలియకుండానే ఒక ½ an hour అయ్యేసరికి మైండ్ చాలా ఇనాక్టివ్ అయిపోతుంది. మీరు చదువుతూ ఉంటారు, కళ్ళు పనిచేస్తూ ఉంటాయి లెసన్ వైపు, కానీ ఏది ఎన్కోడ్ అవ్వదు. అందుకని ప్రతి 30 నిమిషాలకో 40 నిమిషాలకో, అది మీ ఓపికను బట్టి, మీ యాక్టివిటీ లెవెల్ని బట్టి కొంచెం బ్రేక్ తీసుకోండి. దీన్ని ఏమంటామంటే పార్ట్ లెర్నింగ్ అంటాం. సగం సగం గ్యాప్స్ ఇచ్చుకుంటూ, రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్తాం. సో ఇవన్నీ చేస్తూనే చదువుకుంటూ ఉన్నప్పుడు కూడా సహజంగానే చుట్టూ ఉండే వాతావరణం కూడా అలాగే ఉంటుంది కదా. టీచర్స్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, 10th క్లాస్ నువ్వు చదవకుండా ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు అని. సో ఎక్కడో ఒక చోట యాంగ్జైటీ అనేది ఉంటుంది. అప్పుడు అలా యాంగ్జైటీ కానీ అలా ఒత్తిడి కానీ ఫీల్ అయినప్పుడు ఒకటి 2 టిప్స్ చెప్తా మీకు. స్టాప్, యాక్రోనిమ్ అంటాం కదా, స్టాప్ అని మిమ్మల్ని మీరు అనుకోండి. స్టాప్ అంటే ఏంటి? ఎస్ అంటే మీరు చేస్తున్న పనిని, అంటే లేదంటే వస్తున్న ఆలోచనల్ని 1 సెకండ్ ఆపండి. ఎలాంటి ఆలోచనలు వస్తున్నా ఆపండి. ఎస్ అంటే స్టాప్. తర్వాత మీరు టీ అంటే టేక్ ఏ బ్రీత్, డీప్ బ్రీదింగ్ తీసుకోండి. ఎప్పుడైనా కానీ అది చదువుకునేటప్పుడు కావచ్చు, ఎగ్జామ్ హాల్లో కూడా క్వశ్చన్ పేపర్ చూడంగానే మీరు కంగారు పడిపోకండి. ఒకవేళ ఏమైనా యాంగ్జైటీలా అనిపిస్తే ఒక్క క్షణం మీకు మీరు ఎక్కడ కూర్చున్నా చాలా దీర్ఘంగా ఒక ఊపిరి తీసుకునే ప్రయత్నం చేయండి. టేక్ బ్రీత్. ఎస్ అంటే స్టాప్, టేక్ అంటే టేక్ బ్రీత్, ఓ అంటే అబ్జర్వ్. మీలో కలుగుతున్న ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి? ఏమన్నా స్టమక్ పెయిన్ అనిపిస్తుంది, టెన్షన్ పడుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది, లేదంటే తలనొప్పిగా అనిపిస్తుంది. ఒక్కసారి అలా ఎక్కడ నొప్పి ఉందో అక్కడ ఫోకస్ చేస్తూ మళ్ళీ కొంచెం సేపు బ్రీదింగ్ తీసుకోండి. సో అబ్జర్వ్. ఆ తర్వాత ప్రొసీడ్. అప్పుడు మళ్ళీ ఒకసారి మీరు కళ్ళు తెరిచి మీరు క్వశ్చన్ పేపర్ని చూసి మీరు ఎలా ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నారో అలా చేయండి. సో అది మీరు ఇంట్లో చదువుకుంటున్నా, క్లాస్ రూమ్లో చదువుకుంటున్నా, లేదంటే ఎగ్జామ్ హాల్లో మీకు సడన్గా అలా యాంగ్జైటీ లాగా, ప్యానిక్ లాగా అయినా కంగారు పడిపోకుండా ఈ టెక్నిక్ని మీ మీద మీరు ఉపయోగించుకుంటే రిలాక్స్ అవుతారు. ఎప్పుడైనా కానీ టెన్షన్తో ఉన్నప్పుడు చాలా దీర్ఘంగా శ్వాస తీసుకుంటే ఆటోమేటిక్గా యాంగ్జైటీ తగ్గుతూ ఉంటుంది. సో ఈ టెక్నిక్ని మీరు ఉపయోగించండి. అదే రకంగా సెల్ఫ్ అంటే SELF అని స్పెల్లింగ్ తెలుసు కదా. ఎస్ అంటే సెరెనిటీ అంటే కామ్గా ఉండడం. మీరు ఎక్కడ కూర్చొని చదువుకుంటున్నా, ఇంట్లో కానీ క్లాస్ రూమ్లో కానీ కామ్గా ఉండే ప్లేస్ ఎంచుకోండి. అది చిన్న ఇల్లు, మాకు ఇంటి నిండా జనం ఉన్నారని ఫీల్ అవ్వక్కల. అంత చిన్న ఇంట్లో కూడా పెరట్లోనో, లేదంటే డాబా పైనో, లేదంటే మీరు కూర్చున్న ప్లేస్లోనే వీలైనంత వరకు కామ్గా ఉండేలా చూసుకోండి. తర్వాత అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్. మనం చదువుకుంటూ ఉంటాం, నడుము పట్టేసినట్టు అనిపిస్తుంది, లేదంటే కాళ్ళు పట్టేసినట్టు అనిపిస్తుంది, మూమెంట్స్ ఇవ్వండి. ఎక్సర్సైజెస్ అంటే నేను వెళ్ళి కసరత్తులు చేయమనట్లా, జస్ట్ కాస్త నుంచున్న ప్లేస్లోనే కాసేపు స్టెప్స్ వేయడము, నుంచున్న ప్లేస్లోనే నడవడము, స్వింగింగ్ అంటాం కదా, కాళ్ళు చేతులు ఊపడము. సో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు మీకు మళ్ళీ మైండ్కి ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ మన బ్రెయిన్కి వెళ్తూ ఉంటాయో యాక్టివ్గా అనిపిస్తాం, నొప్పులు కానీ నీరసం కానీ ఉండదు. సో SE అయిపోయింది. L అంటే లవ్ యువర్ సెల్ఫ్. నేను బాగా ప్రిపేర్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూనో, టెన్షన్ పడుతూనో, నా ఫ్రెండ్స్ అందరూ చదివేస్తున్నారు నేనే చదవట్లేదు, లేదంటే మా ఇంట్లో నాకే సరిగ్గా చదువు రాదు, నాకు ఎంత చదివినా గుర్తుండదు,
ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ కాకుండా లవ్ యువర్ సెల్ఫ్. అంటే నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఇంకా బాగా ప్రయత్నం చేస్తాను. అదే రకంగా ఇంట్లో వాళ్ళతోటి మీ పేరెంట్స్తో కానీ, స్కూల్లో అయితే టీచర్స్తో కానీ కొంచెం బాండింగ్ డెవలప్ చేసుకోండి, కనెక్ట్ అవ్వండి, మాట్లాడండి. మీ ఫీలింగ్స్ ఏమన్నా ఇంకా భయంగా అనిపిస్తున్నా, లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ప్రెస్ చేయండి. సో ఈ బాండింగ్ వలన ఇంట్లో కానీ స్కూల్లో కానీ మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, పాజిటివ్ థాట్స్ వస్తాయి. నాకు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, నాకు తెలియకపోతే తెలియచెప్పే వాళ్ళు ఉన్నారు అన్న ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఫుడ్, సెల్ఫ్లోని ఎఫ్ అంటే న్యూట్రిషన్. ఇందాక మేడం చెప్పారు కదా, మీరు జంక్ ఫుడ్, పానీపూరీలు లేదంటే కాఫీ టీలు ఇవేమీ కాకుండా మీకు ప్రొవైడ్ చేస్తున్న ఫుడ్ తీసుకోండి. ఇంట్లో అమ్మ చేసే ఫుడ్ తినండి. ఇవి నాకు ఇష్టం లేదు అని కాకుండా ఇలాంటివి మీరు ఎప్పుడైతే ఈ మిల్లెట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ ఏదైనా కానీ మన ట్రెడిషనల్ ఫుడ్ తినడం వలన మీకు హెల్త్ ఎఫెక్ట్ అవ్వదు, కావలసినంత ఎనర్జీ వస్తుంది. సో సెల్ఫ్ అంటే మీకు అంబియన్స్ ఉండాలి, సెరెనిటీ ఉండాలి, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయండి. లవ్ అంటే లవ్ అండ్ ఎఫెక్షన్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఒక పాజిటివ్ బాండింగ్ డెవలప్ చేసుకోండి. తర్వాత ఫుడ్ కూడా బాగా తీసుకోవాలి. సో ఇట్లా తీసుకున్నప్పుడు మనం ఏంటంటే మన హెల్త్ బాగుంటే మైండ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఫిజికల్ వెల్బీయింగ్ ఉండాలి, మెంటల్ వెల్బీయింగ్ ఉండాలి. మీరు ఇవన్నీ కూడా మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మేడం. హలో, నమస్కారం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. హలో మేడం, చెప్పండి. మేము 10th అయిపోయినాక పాలిటెక్నిక్ కోచింగ్ కావాలి మేడం మాకు మీ ద్వారా. వెంకటేష్ గారు సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నారా? జెడ్పిహెచ్ఎస్ మార్కుక్ మేడం అదే సిద్దిపేటలో. జెడ్పిహెచ్ఎస్ మార్కుక్. మీకు కెరీర్ కౌన్సిలింగ్ స్కూల్స్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. పాలిటెక్నిక్ వెళ్ళడానికి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఉంటుంది, అది రాయొచ్చు. ముందైతే 10th క్లాస్ సరిగా రాయండి. రాసిన తర్వాత మీరు ఎంట్రన్స్ అపియర్ అవ్వడానికి వీలవుతుంది. అది ఏమి ఇబ్బంది అయిన విషయం కాదు. దానికి మీ టీచర్స్ ఏ రకమైనటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఏంటి కూడా చెప్తారు. ఇది మేము నోట్ చేసుకున్నాము. మీ మర్కుక్ స్కూల్కి అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి మిమ్మల్ని గైడ్ చేయమని చెప్తాము. సో ఇప్పుడు మనం లెర్నింగ్ స్టైల్స్, మెమరీ టెక్నిక్స్ అనుకున్నాము. అదే కాకుండా నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు ఏం చేయాలి, మనం ఒక కోపింగ్ మెకానిజమ్స్ అనేది ఉంచుకోవాలి కదా. మన చేతుల్లో ఒక ఆయుధాలు అనేది ఉంచుకోవాలి. మీరు ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నారు, టాపర్ అయినా కూడా క్లాస్లో ఎక్కడో ఒక చోట నేను ఎలా రాస్తున్నానో, ఎలా ప్రిపేర్ అవుతున్నానో, నాకు ఇవన్నీ గుర్తుంటాయా, చిన్న చిన్న మార్పులు కూడా ఉన్నాయి ఈసారి ఎగ్జామ్స్లో అన్న ఒక చిన్న డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా సెల్ఫ్ డౌట్స్, క్లారిటీ కోసం ఏం చేయాలి అంటే, మీరు టూ మెనీ థాట్స్ వస్తున్నాయి అనుకోండి, మీరు కూర్చున్న ప్లేస్ నుంచి పక్కకి లేవాలి. ఎందుకంటే పాజిటివ్ డిస్ట్రాక్షన్ అనేది ఉండాలి. మనం అలా కాకుండా నెగిటివ్ థాట్స్ ఎగ్జామ్ గురించి కావచ్చు, ఇంకా దేని గురించి అయినా కూడా వేరే ఆలోచనలు ఏమైనా వస్తూ ఉంటే మనము అలా ఏ ప్లేస్లో ఉన్నామో అలాగే కూర్చొని అలాగే పడుకొని ఆలోచిస్తూ ఉంటే ఆ చైన్ ఆఫ్ థాట్స్ అట్లా వెళ్తూనే ఉంటాయి. దాన్ని కట్ చేయాలి అంటే పాజిటివ్ డిస్ట్రాక్షన్ ఉండాలి. సో ఏం చేస్తారు, మీరు కూర్చున్న ప్లేస్ నుంచి పక్కకి జరిగి, సపోజ్ ఏ గార్డెనో మీ ఇంట్లో ఉంటే కనుక కాసేపు ఒక 4 అడుగులు అటు వేయడము, లేదంటే మీకు వచ్చిన డౌట్స్ నిజంగా జెన్యూన్ డౌట్స్ అయ్యి వాటికి క్లారిటీ కావాలి అనుకుంటే, మీకు బాగా నచ్చిన ఫ్రెండ్స్ తోటి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు హెల్ప్ చేయగలుగుతారు అనుకుంటే జస్ట్ ఒక 2 minutes ఫోన్ టాక్ టీచర్ తోటో, లేదంటే ఫ్రెండ్స్ తోటో, లేదంటే ఇంట్లో తల్లిదండ్రులతోనో ఒక 2 నిమిషాలు మీకు వచ్చిన డౌట్ ఏంటి, కలుగుతున్న భయం ఏంటో ఎక్స్ప్రెస్ చేయండి. ఇది పాజిటివ్ డిస్ట్రాక్షన్. లేదంటే కాసేపు లిజనింగ్ టు ద మ్యూజిక్, మీకు మ్యూజిక్ ఇష్టమైతే ఒక 5 minutes ఏదైనా ఒక సాంగ్, నచ్చిన సాంగ్ పెట్టుకొని వినడము. సో ఇవేంటంటే ఆ చైన్ ఆఫ్ థాట్స్ని కట్ చేస్తాయి. కాబట్టి మీరు మళ్ళీ బ్యాక్ టు ద స్టడీస్ రాగలుగుతారు. అదే రకంగా మంచి నిద్ర అనేది ఉండాలి. మనం న్యూట్రిషన్ గురించి ఎట్లా చెప్పుకున్నామో, స్లీపింగ్ హ్యాబిట్స్ కూడా చాలా అవసరం ఈ టైంలో. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే, మేము అర్ధరాత్రి ఎక్కువ చదువుకోగలుగుతాము, కొంతమంది ఎర్లీ మార్నింగే లేస్తారు. ఎర్లీ మార్నింగ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మీరు అందరికీ కూడా సోషల్ మీడియా చేతిలో ఉండేసరికి ఐ థింక్ నిద్ర హ్యాబిట్సే మారిపోయి ఉంటాయి. బట్ అదే రకంగా ఇప్పుడు కూడా మీరు కొనసాగించి, లేదంటే ఇన్స్టాగ్రామ్స్ మీద, సోషల్ మీడియా మీద ఉంటూ చదువుని నెగ్లెక్ట్ చేసినా, లేదా వాటితో పాటు అప్పుడే నేను చదువుకుంటాను అర్ధరాత్రి అని కూర్చున్నా, మీకు నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసేటప్పుడు అది మంచి అలర్ట్నెస్ ఉండదు, మైండ్ఫుల్గా ఉండరు. మీరు మైండ్ అంతా ఫుల్ అయిపోయి వేరే ఆలోచనలతో ఉంటారు. సో మైండ్ఫుల్నెస్ ఎప్పుడు ఉంటుంది, ప్రశాంతంగా మీరు
మంచి నిద్రతో ఉన్నప్పుడు, నిద్ర చేసి ఉన్నప్పుడు మీరు చదివినవన్నీ కూడా చాలా గుర్తు వచ్చేయడానికి ఒక సంసిద్ధతతో ఉంటుంది మైండ్ కూడా. అట్లా కాకుండా సరైన నిద్ర కనుక లేక, నిద్రలేమితో కనుక ఉంటే చదువుకున్నవి కూడా మర్చిపోతారు. ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది కదా, మనం అలర్ట్గా లేకపోతే మనకు తెలిసినట్టే ఉంటుంది, గుర్తున్నట్టే ఉంటుంది, కానీ గుర్తుకు రాదు. సో అలా కాకుండా పీస్ఫుల్గా, కామ్గా ఉండాలి అంటే కంటికి మంచి నిద్ర కూడా అవసరం. అదే రకంగా మన పర్సనాలిటీ హార్డీ పర్సనాలిటీగా ఉండాలి. అంటే ఎంత స్ట్రెస్ అయినా, ఎంత యాంగ్జైటీ అయినా తట్టుకునేటట్టుగా ఉండాలి. ఒక్క కాల్ వచ్చారు, నారాయణపేట నుంచి వచ్చింది సార్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా చెప్పండి, మీ పేరు చెప్పండి సార్. కౌన్సిలర్ మేడం దగ్గర ఒకసారి స్టూడెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టూడెంట్ సార్, ఏం లేదు సార్, ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో సో ఇఫ్ ద స్టూడెంట్స్ వాంట్ టు గెట్ ద మోర్ మార్క్స్, అక్కడ నిద్ర అనేటువంటిది మామూలుగా యాజ్ ఎ టీచర్స్ గా కొద్దిగా స్ట్రెస్ అంటే 10 o'clock నైట్ లేదా మార్నింగ్ 4 o'clock లేవడం, ఇవన్నీ కూడా వాళ్ళకు చెప్తున్నాం సార్. అంటే ఇక్కడ మనకు వాళ్ళకు నిద్ర ఎంతవరకు అవసరము అనేది ఒకసారి ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ సార్. యా ప్రొఫెసర్ గారు, మంచి ప్రశ్న వేశారండి. నిద్ర ఎంత అవసరము అనేది ఒకసారి మంచి ప్రశ్న వేశారు. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. 6 to 7 hours అయితే కంపల్సరీ ఉండాలండి. అంతకన్నా తక్కువ ఉంటేనే మనము మైండ్ యాక్టివ్గా ఉండదు. నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, నెక్స్ట్ డే ఏదైనా పనులు చేసుకోవడానికి కానీ యాక్టివ్గా ఉండదు, డల్గా ఉంటుంది. సో వాళ్ళు ఉదయం మార్నింగ్ 3 లేచి చదువుతారా, 4 లేచి చదువుతారా, అది పిల్లల వ్యక్తిత్వాలను బట్టి, అలవాట్లను బట్టి ఉంటుంది. సో అలా షెడ్యూల్ని బట్టి రాత్రి ఎంత టైంకి పడుకుంటే సరిపడా నిద్ర ఉంటుంది, ఆ రకంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. 6 to 7 hours అయితే కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. వీలైనంత వరకు నైట్ అవుట్స్ ఉండకూడదు. చాలామందికి ఏంటంటే రాత్రంతా మేలుకుని చదువుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, అప్పుడు బాగా చదువుకుంటామని. కొంతవరకు అది నిజం కావచ్చు, కానీ బట్ మన పర్ఫార్మెన్స్ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. సో 6 to 7 hours ఆఫ్ నిద్ర ఉండేలా ప్లాన్ చేసుకుంటూ, అది ఎర్లీ మార్నింగ్ లేస్తారా, ఈవినింగ్ నుంచి చదువుకుంటూ తొందరగా నిద్రపోతారా అన్నది షెడ్యూల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎంత ఒత్తిడికి గురైనా కూడా తట్టుకోగలిగే మనస్తత్వం మనకి ఉండాలి. సో అది ఎవరో వచ్చి మనల్ని క్రియేట్ చేయరు. మన పర్సనాలిటీ ట్రేట్స్, మనలో లక్షణాలని మనం క్రియేట్ చేసుకోవాలి. సో దానికి 3 C's అంటాము: కంట్రోల్, కమిట్మెంట్, ఛాలెంజ్. ఈ 3 మీలో ఉన్నాయా చూసుకోండి. కంట్రోల్ అంటే వీలైనంత వరకు మన చుట్టూ పరిసరాల మీద, మీరుంటున్న పరిసరాల మీద కంట్రోల్ ఉండేలాగా చూసుకోవడం. సపోజ్ ఇంట్లో పెద్దవాళ్ళు మనం ఎంత చెప్పినా టీవీ చూస్తూ ఉంటారు, సీరియల్స్ చూస్తూ ఉంటారు. మరి వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మీ ఎగ్జామ్స్ అయితే మేము మానేసుకోవాలా అనుకుంటారు. సహకరించి తల్లిదండ్రులు టీవీ ఆఫ్ చేస్తే మంచిదే. ఒకవేళ అలా జరగలేదనుకోండి, మీరేం చేయాలి? ఇలా డిస్టర్బ్డ్ ఎన్వైరన్మెంట్లో మిమ్మల్ని తిట్టుకుంటూ, లేదంటే వాళ్ళతో పోట్లాడుకుంటూ ఈ వాతావరణాన్ని నెగిటివ్గా మార్చుకోకుండా మీరే అనుకూలమైన వాతావరణంలోకి వెళ్ళండి. ఆ రూమ్లో నుంచి బయటికి వెళ్ళడమో ఏదైనా. సో అది ఒక కంట్రోల్ ఓవర్ ద సిచ్యువేషన్. అనుకోకుండా గెస్ట్స్ వస్తారు. సో అప్పుడు కూడా మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఏం చేస్తారు? అదే గెస్ట్లు వచ్చారు, నా చదువంతా పాడైపోయింది అని ఫోకస్ దాని మీద కాకుండా మీరు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు దాని గురించి ఆలోచించండి. అలాగే కమిట్మెంట్. 10th క్లాస్ అన్నది మీ చదువు, మీరు ఇది ఒక ట్రాన్సిషన్ ఫేజ్. తర్వాత ఏం చదువుతారు అన్నది తర్వాత సంగతి. బట్ ఇది ఒక మలుపు మీ జీవితంలో, అకాడమిక్గా జరిగే ఒక మలుపు. సో దీంట్లో ఈ 10th క్లాస్ అన్నది ఆల్రెడీ అందరూ సాధించాల్సిందే, పాస్ అవ్వాల్సిందే, క్రాస్ అవ్వాల్సిందే. సో ఆ కమిట్మెంట్, సబ్జెక్ట్స్ మారవు. అందరూ మొత్తం 4 లక్షల మంది రాస్తున్నా, 2 లక్షల మంది రాస్తున్నా అవే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో ఒకసారి నేను ఈ ఎగ్జామ్లో కూర్చోవాలి, పర్ఫార్మెన్స్ చూపించాలి అని అనుకున్నప్పుడు ఆ కమిట్మెంట్ అన్నది ఇచ్చేసేయండి. తర్వాత ఛాలెంజ్. సమస్యలు ఏమీ లేవనుకోండి, హ్యాపీగా చక్కగా నల్లేరుపై నడకలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ చదువు అంటే సగం పాజిటివ్ థింగ్స్ ఉంటాయి, సగం నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. బట్ చిన్న చిన్న సంఘర్షణలు, చిన్న చిన్న స్ట్రెస్లు ఏమన్నా వస్తే కూడా అది ఛాలెంజింగ్గా తీసుకోండి. ఒక్కొక్కసారి అనుకోకుండా సిక్నెస్ వస్తుంది, అనుకోకుండా వైరల్ ఫీవర్స్ రావచ్చు. హలో దివ్య, మాట్లాడమ్మా. మీ మోటివేషన్ మాకు బాగా నచ్చింది. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలనేది మాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటి నుంచి మేము అలాగనే చదువుకుంటాము. చాలా మంచిదమ్మా, చాలా సంతోషం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యిందని మేము కూడా ఫీల్ అవుతాం. మీ అందరూ కనుక ఇదే రకంగా కష్టపడకుండా ఇష్టపడి చదువుతున్నాము అని. ఎప్పుడైతే ఇష్టపడి చదువుతారో స్మార్ట్ వర్క్ కూడా ఉంటుంది, ఏ టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్ రాయగలుగుతారు.
సో మేము చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి, అవి ఆచరించండి. నమస్కారం. విద్యాధికారుల నుండి విద్యార్థుల వరకు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరికీ 10వ తరగతి ప్రేరణ మరియు మార్గదర్శక కార్యక్రమానికి స్వాగతం. మనం గత 2 సెషన్లలో విద్యాశాఖ అధికారులైనటువంటి సెక్రటరీ గారు మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు, ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు, ఒక సైకాలజీ ప్రొఫెసర్ గారు 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించుకున్నాం. ప్రస్తుతం ఈ సెషన్లో మనం ప్రశ్నాపత్రం గురించి, పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాల్సిన అనే అంశాల గురించి, వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఏ విధంగా ప్రిపేర్ కావాలనే అంశాల గురించి చర్చిద్దాం. ప్రధానంగా ఈ సంవత్సరము మనకు కొన్ని 10వ తరగతి లోపల మార్పులు వచ్చాయి. అది ప్రతి సెషన్లో అధికారుల నుండి ప్రతి ఒక్కరూ వివరించారు. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం, ఈసారి 10వ తరగతిలో గ్రేడ్లు పాయింట్లు కాకుండా మార్కులు ఉంటాయి. ఇదొక ప్రధానమైనటువంటి మార్పు. రెండవ అంశం, 24 పేజీల ఒక బుక్లెట్ అనేది ఇవ్వబడుతుంది. ప్రధాన జవాబు పత్రము, అడిషనల్ పేపర్లు కాకుండా ఒక బుక్లెట్ అనేది ఇవ్వబడుతుంది. 24 పేజీల బుక్లెట్. భౌతిక శాస్త్రం మరియు జీవశాస్త్రానికి మాత్రం 12 పేజీల బుక్లెట్ అనేది ఇవ్వబడుతుంది. ఇదొక ప్రధానమైనటువంటి మార్పు. ఈసారి ప్రశ్నపత్రాలపైన మీ హాల్ టికెట్ నెంబరు ముద్రించే వస్తుంది. అంటే హాల్ టికెట్ నెంబర్ అని రాసి ఉంటుంది. దానిపైన మీరు ఖచ్చితంగా హాల్ టికెట్ పేరు నెంబర్ రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రతి ప్రశ్నపత్రానికి సంబంధించి ఒక QR కోడ్ కూడా ఉంటుంది. ఈ అన్ని అంశాలు ఈ విద్యా సంవత్సరం లోపల అమలు పరుస్తున్నటువంటి అంశాలు. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. మనం సబ్జెక్టుల విషయానికి వస్తే మార్చి 21 నుండి మనకు పరీక్షలు ఉన్నాయి. మార్చి 6 నుండి ప్రీ ఫైనల్ పరీక్షలు ఉన్నాయి. సో ఈ మార్చి 6 ప్రీ ఫైనల్ నుండి మార్చి 21 నుంచే ప్రధాన పరీక్షలకు సంబంధించినటువంటి ఏ విధంగా ఒక్కొక్క సబ్జెక్టు గురించి సన్నద్ధతకు రెడీనెస్కు చేయాలనేది మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ప్రధానంగా మనకు 3 సబ్జెక్టులకు సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్స్ స్టూడియోలో ఉన్నారు. మొట్టమొదటగా PDL గణపతి శర్మ గారు. వీరు ఎస్సీఆర్టీ లోపల గణితం ఫ్యాకల్టీగా ఉంటూ స్టేట్ రిసోర్స్ పర్సన్గా ఉన్నారు. ఆ పక్కన ఉన్నవారు CV హరికృష్ణ గారు. వీరు ఎస్సీఆర్టీలో ఫ్యాకల్టీ మెంబర్గా ఉండి స్టేట్ రిసోర్స్ పర్సన్గా ఉన్నారు. చివరిలో ఉన్నవారు రఘురామ్ గారు. వీరు ఆంగ్ల సబ్జెక్టుకు సంబంధించి స్టేట్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నారు. సుదీర్ఘకాలం 10వ తరగతికి సంబంధించి, విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రశ్నపత్రాల నిర్మాణము, వాటి యొక్క జవాబులు రాసే విధానం గురించి అనుభవం పొందినటువంటి వీరి నుండి మనం ఈరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ లోపల ఏ రకంగా సన్నద్ధత అనేది ప్రిపేర్ అనేది కావాలనే విషయాలు మాట్లాడదాం. ముందుగా మనకు గణితం గురించి PDL గణపతి శర్మ గారు మాట్లాడతారు. సార్, గణపతి శర్మ సార్, ముందుగా మీరు ఈ ప్రశ్నపత్ర నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? ఎన్ని మార్కులకు ఈ ప్రశ్నపత్రం ఉంటుంది? 100 మార్కులు, 80 మార్కులు, ఒక్కో సెక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఆ సెక్షన్లో ఏ రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి? ఆ ప్రశ్నలకు ఉండేటువంటి మార్కులు, ఈ రకంగా ప్రశ్నపత్ర నిర్మాణం గురించి వివరించాలి. ఈ ప్రశ్నపత్ర నిర్మాణం అనేది పరీక్షకు సన్నద్ధత కావడానికి ఏ విధంగా తోడ్పడుతుంది అనే అంశాలు వివరించండి సార్. తప్పకుండా అండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రశ్నపత్రం నిర్మాణం అంటే మనకు అసలు ఒక పరీక్షకి సన్నద్ధమయ్యేటువంటి క్రమంలో మనము ఎన్ని ప్రశ్నలు మనకి పరీక్ష పత్రంలో ఉంటాయి, మనం ఎన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయవలసి ఉంటుంది, ఎన్ని మార్కులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి, దాని యొక్క నిడివి ఎంత ఉండాలి. ఎందుకంటే మనం రాసే సమాధానాలు రాసే క్రమంలో టైంను కూడా పరిగణలోకి తీసుకుంటూ సమాధానాలు రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా గణితాన్ని కనుక మనం చూసినట్లయితే గణిత ప్రశ్నాపత్రము మొత్తము 80 మార్కులకు ఉంటుంది. ఇందులో మనకి పార్ట్ A, పార్ట్ B అని ఉంటాయి. పార్ట్ Aలో ప్రధానంగా 3 సెక్షన్లే మనం గమనించవచ్చు. సెక్షన్ 1లో అతి స్వల్ప ప్రశ్నలు లేదా లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. అంటే ఇవి 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఇటువంటివి ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అంటే మనకి 6 ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ మనకి ఈ 6 ప్రశ్నలకి కూడా మీరు సమాధానాలు రాయవలసిన అవసరం ఉంటుంది.
ప్రతి ప్రశ్నకి 2 మార్కులు కాబట్టి ఈ అతి లఘు సమాధాన ప్రశ్నలకి 12 మార్కులు కేటాయించబడతాయి. అయితే ఈ ప్రశ్నలకి సాధారణంగా సమాధానం రాసేటప్పుడు 3 లేదా 4 సోపానాల్లో ఉండేటువంటి ప్రశ్నలు ఈ అతి లఘు సమాధాన ప్రశ్నలు మనం గమనించవచ్చు. తర్వాత ఉండేటటువంటివి లఘు సమాధాన ప్రశ్నలు. ఈ లఘు సమాధాన ప్రశ్నలు అంటే మనకి దీనికి ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులు కేటాయించబడి ఉంటాయి. ఇటువంటివి 6 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులు కనుక మనకి మొత్తము 24 మార్కులు ఉంటాయి. ఈ సెక్షన్ 2లో కూడా మనము మొత్తం అన్ని ప్రశ్నలకి సమాధానం రాయవలసి ఉంటుంది. అంటే మనము సెక్షన్ 1లో ఉండేటువంటి అతి లఘు సమాధాన ప్రశ్నలు, సెక్షన్ 2లో ఉండేటువంటి లఘు సమాధాన ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా ఈ లఘు సమాధాన ప్రశ్నలకి 5 నుండి 6 సోపానాల వరకు నిడివి ఉండేటువంటి ప్రశ్నలు ఇందులో ఉంటాయి. ఇంకా 3వ విభాగంలో మనకి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఇవి సాధారణంగా మనకి ఏంటంటే ప్రశ్నపత్రంలో 6 ప్రశ్నలు ఇవ్వబడి ఉంటాయి. దీనిలో మనము 4 ప్రశ్నలకి సమాధానము రాయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా మీరు గమనించవలసిన అంశం ఏంటంటే మనకి సెక్షన్ 1లో ఉండేటువంటి అతి లఘు సమాధాన ప్రశ్నలు, సెక్షన్ 2లో ఉండేటువంటి లఘు సమాధాన ప్రశ్నలకి ఎటువంటి చాయిస్ లేదు. కేవలము సెక్షన్ 3లో ఉండేటటువంటి వ్యాసరూప ప్రశ్నల్లో ఇచ్చినటువంటి 6 ప్రశ్నలలో మీరు ఏవైనా 4 ప్రశ్నలకి సమాధానము రాయవలసి ఉంటుంది. దీనిలో ప్రతి ప్రశ్నకి 6 మార్కులు కేటాయించబడి ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 4 ప్రశ్నలు కాబట్టి 4 6 24 మార్కులు ఈ సెక్షన్లో ఉంటాయి. ఇంకా మరి దీనికి సమాధానం సాధారణంగా 8 నుంచి 10 సోపానాల నిడివి ఉండేటువంటి ప్రశ్నల్ని ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి పార్ట్ ఏకి సంబంధించి. ఇంకా పార్ట్ బి అనేటటువంటిది మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మనకి ఎన్ని ఉంటాయంటే 20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 1 మార్కు ఉంటుంది. ఈ పార్ట్ బి విభాగాన్ని ఆఖరి 30 నిమిషాల సమయం దీనికి కేటాయించబడుతుంది. అయితే మనము ఈ ప్రశ్నలకి సమాధానాలు రాసేటప్పుడు సాధారణంగా ఏంటంటే ఈ మొట్టమొదటి అంటే ఒక్కొక్క ప్రశ్నకి అని కాకుండా మొట్టమొదటి అతి లఘు సమాధాన ప్రశ్నలకి సుమారుగా 1/2 an hour, అదేవిధంగా లఘు సమాధాన ప్రశ్నలకి 1 hour, వ్యాసరూప ప్రశ్నలకి 1 hour కేటాయించుకున్నట్లయితే ఆ సమయం లోపల ఆ ప్రశ్నల్ని పూర్తి చేయడాన్ని సాధన చేయవలసి ఉంటుంది. ఈ ప్రశ్నపత్ర నిర్మాణం గురించి మీరు వివరించారు, బాగుంది. ఈ ప్రశ్నపత్ర నిర్మాణం ప్రకారము మనకున్నటువంటి యూనిట్లు ఉన్నాయి కదా, 10th క్లాసు పాఠ్యపుస్తకంలోని యూనిట్లు. ఈ యూనిట్ల ఆధారంగా ఒక్కొక్క ప్రశ్న రకానికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రశ్నలు రావచ్చు, ఆ యూనిట్ లోపల ఏ పదాల ఆధారంగా మేము ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, విద్యార్థులు ప్రిపేర్ కావాల్సి ఉంటుందో వివరించండి. చాలా చక్కని ప్రశ్న అడిగారండి. అంటే పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో మొట్టమొదట అసలు ప్రశ్నపత్రంలో మనం ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అనేది మొదటి అంశం అయితే, ఈ ప్రశ్నల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అంటే మన ప్రశ్నపత్రాలన్నీ కూడా విద్యా ప్రమాణాల ఆధారంగా అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా రూపొందించబడేటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ మనకి గణితాన్ని తీసుకున్నట్లయితే గణితంలో మనకి ప్రధానంగా 5 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. అంటే 5 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు లేదా సమస్య సాధన. దీనికి మొత్తం మార్కుల్లో 40% మార్కులు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ అకాడమిక్ స్టాండర్డ్, రెండవ విద్యా ప్రమాణం ఏంటంటే రీజనింగ్ అండ్ ప్రూఫ్, అంటే కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడము. దీనికి 20% మార్కులు కేటాయించబడతాయి, అంటే 18 మార్కులు ఉంటాయి. అదేవిధంగా మూడవ అకాడమిక్ స్టాండర్డు కమ్యూనికేషన్, అంటే వ్యక్తపరచడం. ఈ వ్యక్తపరచడానికి 10% మార్కులు కేటాయించబడతాయి, అంటే 9 మార్కులు కేటాయించబడతాయి. దీని తరువాత 4వది కనెక్షన్, అంటే మనము అనుసంధానం అని చెప్తాము, దీనికి 15%. అదేవిధంగా 5వ విద్యా ప్రమాణము దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడము, దీనికి కూడా 15%. అంటే ఈ రెండింటికి కూడా 14 మార్కులు కేటాయించబడతాయి. అయితే ఈ విద్యా ప్రమాణాలు అనేది పక్కన పెడితే అసలు ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మనము
మొట్టమొదటి విద్యా ప్రమాణం తీసుకున్నట్లయితే అది సమస్య సాధన. ఇది మనకి తెలిసినటువంటి అంశమే. మనము మన టెక్స్ట్ బుక్లో అనేక రకాల సమస్యలను సాధిస్తూ ఉంటారు. అయితే ఈ మిగిలినటువంటి విద్యా ప్రమాణాలు చర్చించిన తర్వాత అప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ దగ్గరికి వద్దాము. రెండవది ఏముంది? రీజనింగ్ అండ్ ప్రూఫ్, అంటే కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడము. అంటే ఇక్కడ మనము ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి కారణాలు తెలియజేయడం. అంటే ఉదాహరణకి చూడండి, ఒక 3 బిందువులు ఇచ్చినప్పుడు ఈ 3 బిందువులు సరేకియాలు అవుతాయా కాదా సకారణంగా వివరించండి. ఇదే సమస్యని ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవ్వదలుచుకున్నారనుకోండి, 3 బిందువులు ఇచ్చి ఈ 3 బిందువులతో ఏర్పడే త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొనండి అని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, భావన ఒకటే ఉంటుంది, కానీ ఆ భావనని ప్రశ్న రూపంలో రూపొందించేటప్పుడు ఆ విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రశ్నని రూపొందించడం జరుగుతుంది. అంటే త్రిభుజ వైశాల్యం కనుగొనండి అని ఇస్తే సమస్య సాధనగా తీసుకుంటాము. అలా కాకుండా ఇవి సరేకేలు అవుతాయా కాదా సకారణంగా తెలపండి అంటే అది కారణాలు చెప్పడం కిందకు వస్తుంది. అదే మనము కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, మనము ఈ గణిత పదజాలాన్ని ఉపయోగిస్తూ ఈ భావనల్ని మన సొంత మాటల్లో వ్యక్తపరచడం. ఇందులో ప్రధానంగా ఏముంటాయంటే, మనం తీసుకున్నట్లయితే ఒక సూత్రాన్ని రాసి అందులోని పదాలను వివరించడము, అదేవిధంగా ఒక రూపంలో నుండి ఇంకొక రూపంలోకి మార్చి రాయడము, అంటే సంవర్గమాన రూపం నుండి ఘాత రూపంలోకి రాయడము, ఘాత రూపం నుండి సంవర్గమాన రూపంలో రాయడము, ఈ రకమైనటువంటి వాటిని మనము ఈ కమ్యూనికేషన్ అంటే వ్యక్తీకరణగా భావిస్తాము. అంటే ఇంకా మనం చూసుకున్నట్లయితే త్రికోణమితి ఉందనుకోండి, సైన్ తీటాని కాస్ తీటా పదాల్లో వ్యక్తపరచండి, లేదా ట్యాన్ తీటాని కొసికెంట్ తీటా పదాల్లో వ్యక్తపరచండి. ఈ రకమైనటువంటి ప్రశ్నలను మనం గమనిస్తాము. ఇవన్నీ కూడా మనకి వ్యక్తీకరణ లేదా కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. ఇంకా విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అంటే దృశ్యీకరణ అంటాం. అంటే మనం తీసుకునేటటువంటి ఈ గ్రాఫులు, నిర్మాణాలు, సమితుల్లో ఉండేటువంటి వెన్ చిత్రాలు, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ దృశ్యీకరణ కిందకి రావడం జరుగుతుంది. ఇంకా కనెక్షన్ అంటే ఏంటంటే, మనకి ఇప్పుడు గణితంలో 3 రకాలైనటువంటి అనుసంధానాలు చేయడానికి సాధ్యమవుతుంది. అంటే ఒక చాప్టర్కి ఇంకొక చాప్టర్కి ఉండేటువంటి భావనలను అనుసంధానం చేయడం, అంటే గణితంలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండే అంశాలకు అనుసంధానం చేయడం ఒకటి. రెండవది ఇతర భాషా విషయాలతో, అంటే ఏంటి, గణితాన్ని ఫిజిక్స్లోనో కెమిస్ట్రీలో ఉండేటువంటి భావనలతో అనుసంధానం చేస్తూ ప్రశ్నించడం రెండవది. మూడవది ఏంటంటే దైనందిన జీవితంలో ఉండేటువంటి అంశాలకి అనుసంధానించి ప్రశ్నలు చేయడము. ఈ ప్రశ్న యొక్క స్వభావాన్ని బట్టి మనము ఇది ఏ ప్రశ్న అనేది గుర్తుపట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ప్రధానంగా మరి వీటిలో దేని మీద మనం దృష్టి పెట్టాలి, ఏ రకమైనటువంటి అంశాల మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే చాలా సులభంగా మార్కులు స్కోర్ చేయవచ్చు అని మనం చూసుకున్నట్లయితే, ఈ దృశ్యీకరణలో ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా చూడండి, ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ త్రికోణమితి అనువర్తనాలను ఉంది. ఈ త్రికోణమితి అనువర్తనాల్లో మీరు కొంత సమాచారం ఇస్తాడు, ఈ సమాచారానికి తగిన పటం గీయాల్సి ఉంటుంది. ఈ సమాచారానికి తగిన పటం గీయడాన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రాఫ్లు అంటే రేఖాచిత్రాలు లేదా గ్రాఫ్ అంటాము, ఈ గ్రాఫ్లు గీయడం ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా నిర్మాణాలని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ కిందకి వస్తాయి. అదేవిధంగా మనము ఇప్పుడు కమ్యూనికేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇందాక మనం చెప్పుకున్నాము సైన్ తీటాని కాస్ తీటా పదాలలో వ్యక్తపరచడము. అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలని అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక సూత్రం రాసి దానిలో ఉండే పదాలను వివరించాలి. ఇటువంటి సూత్రాలు రాసేటటువంటి ప్రశ్నలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని మీరు వెతకాలి. మీరు చూసుకున్నట్లయితే మన టెక్స్ట్ బుక్లో మనకి స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రంలో మనకి ఈ రకమైనది కనిపిస్తుంది. అదేవిధంగా మనకి మెన్సురేషన్ క్షేత్రగణితంలో ఇటువంటి ఫార్ములాలు ఉండి దాన్ని పదాలు వివరించేటువంటి ప్రశ్నలు కనిపిస్తాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రోగ్రెషన్స్ శ్రేణుల్లో ఇటువంటి ప్రశ్నలు కనిపిస్తాయి. అంటే ఇటువంటి ప్రశ్నలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని వాటిని కనుక మనం బాగా నేర్చుకున్నట్లయితే వాటికి సంబంధించిన ప్రశ్నలు చాలా చక్కగా మనము సమాధానం రాయగలుగుతాము. పరీక్షా ఫలితాలు వచ్చాక విద్యార్థులు తమ జవాబు పత్రాలను తీసుకొని పరిశీలించే అవకాశం బోర్డు కల్పిస్తున్నది.
అలా చూసినప్పుడు చాలాసార్లు విద్యార్థులు తాము బాగా రాసినప్పటికీ తక్కువ మార్కులు వచ్చాయనో లేకపోతే సరైన మార్కులు వేయలేదో అనేటటువంటి దరఖాస్తులు చాలా వస్తుంటాయి. గత విద్యా సంవత్సరం 23,000 అప్లికేషన్లు వచ్చినాయి. కాబట్టి విద్యార్థులు జవాబులు రాసేటప్పుడు ఎలాంటి సూచికల ఆధారంగా, ఎలాంటి అంశాల ఆధారంగా జవాబులు రాస్తే అవి ఎక్కువ మార్కులు రావడం లేదా సరైన మార్కులు వచ్చే అవకాశం ఉంటుందో వివరించండి సార్. ఇప్పుడు ఇది ఒక ప్రధానమైన అంశం సార్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ ఒక ప్రశ్నకి సమాధానం రాసే క్రమంలో మొట్టమొదట ఇచ్చినటువంటి దత్తాంశాన్ని సక్రమంగా గుర్తించి దత్తాంశాన్ని రాయవలసినటువంటి అవసరం ఉంది. ఈ దత్తాంశాన్ని రాయడం అంటే ఏంటంటే ఈ ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నని యాజిటీస్గా ఎక్కించడం అక్కడ. ఉదాహరణకి శ్రేణులు ఉందనుకోండి, శ్రేణుల్లో ఒక శ్రేణిని ఇచ్చినప్పుడు ఈ శ్రేణిలో ఉండేటువంటి మొదటి పదం ఏది, దాని యొక్క పదాంతరం ఏమిటి, వీటిని కనుక మనం విడివిడిగా రాసినట్లయితే అది ఇచ్చిన ప్రశ్నలో ఉండే దత్తాంశాన్ని గుర్తించడం అవుతుంది. అదేవిధంగా మనము ఇంకొకటి ఏంటంటే సోపానాల వారీగా ఒక క్రమ పద్ధతిలో వాటిని సమాధానం రాయవలసి ఉంటుంది. తర్వాత మూడవ అంశము క్యాలిక్యులేషన్స్, గణనలు. సాధ్యమైనంత మటుకు మీరు చేసే గణనల్ని అదే పేజీలో అక్కడ కుడి చేతి వైపు చేసినట్లయితే మీరు చేసేటి గణనలో అక్కడ కుడి చేతి వైపు సరిగ్గా చేసి కొన్నిసార్లు మీరు ఎక్కడో చివరి పేజీలో చేస్తారు, దాన్ని ఇక్కడ రాసేటప్పుడు ఆ విలువని కొంచెం అటు ఇటుకు తప్పుగా రాసేందుకు అవకాశం ఉంటుంది. అదే కనుక గణన పక్కన చేశానుకోండి, మీ గణన అంతా కరెక్ట్ ఉండి పొరపాటుని అక్కడి నుంచి ఇక్కడికి రాయడంలో ఒక దశాంశ స్థానం అటు ఇటు మీరు రాసినా కూడా మీ గణనల్ని పరిశీలించి వీళ్ళు సరిగ్గా చేశారు కాబట్టి దీనికి మార్కులు ఇవ్వచ్చు అని ఆ ప్రశ్నపత్రాన్ని దిద్దేటువంటి వాళ్ళకి గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రాఫ్లు అంటే రేఖాచిత్రాలు గీసేటప్పుడు ఏంటంటే ప్రధానంగా ఆ స్కేల్ని రాయడము. ఇంకొకటి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఆ గడులు ఒక్కొక్క గడికి ఒక్కొక్క సంఖ్యని ఒక క్రమ పద్ధతిలో రాయవలసి ఉంటుంది. దాన్ని పాటించడం అనేది కూడా చాలా ప్రధానమైనది. అదేవిధంగా నిర్మాణాలు చేసినప్పుడు దానికి ఆ సోపానాల్ని ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. ఇంకా మనము ప్రధానంగా చూసుకునేది ఏంటంటే ఎక్కడెక్కడైతే అవసరమైన సందర్భాలు ఏదైతే ఉంటాయో అక్కడ ప్రతి సందర్భంలో దానికి సంబంధించినటువంటి పటాలను గీయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక అర్ధగోళంపై శంకు బోర్లించినట్లు ఉంది అని అన్నప్పుడు ఒక అర్ధగోళం పటాన్ని, శంకు దాని మీద బోర్లించిన ఒక శంకు పటాన్ని గీసి దానికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రంలో దానికి సంబంధించి వాడు ఇచ్చినటువంటి కొలతలు అంటే వ్యాసార్థం కానీ ఎత్తు కానీ ఆ కొలతల్ని ఆ పటంలో రాసినట్లయితే దానికి కూడా మార్కులు కేటాయించబడతాయి. అంటే ఇక్కడ మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక ప్రశ్నకి మొత్తం సమాధానం రాస్తేనే మార్కులు అనేది ఉండదు. అంటే మనకి ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్న అయితే ఎవాల్యుయేషన్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. అంటే ఇచ్చిన ప్రశ్నలో నుండి మనము సమాచారాన్ని గుర్తించి దాన్ని రాసినందుకు కొన్ని మార్కులు కేటాయించబడతాయి, దానికి సరిపడేటువంటి పటాలు గీసినందుకు కొన్ని మార్కులు కేటాయించబడతాయి. అదేవిధంగా సోపానాల క్రమంలో రాసేటప్పుడు సోపానాలకు మార్కులు కేటాయించబడతాయి. మీ సోపానాలు పూర్తయిన తర్వాత మీరు చేసినటువంటి గణనల్ని సరిచూసుకోవాలి. అంటే ప్రతిసారి కేవలము ఆ చివరి ఆన్సర్ ఒకటే ప్రధానం కాదు, మనం రాసేటువంటి సోపానాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. అయితే మీరు ఇక్కడ నేర్చుకునే క్రమంలో కూడా చూడండి, ఉదాహరణకి సంభావ్యత ఉందనుకోండి. సంభావ్యత అనేది చాలా తేలికగా మీరు ప్రాక్టీస్ చేయగలిగిన అధ్యాయము. అయితే ఇందులో మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని కీలక పదాలని మీరు గుర్తించగలగాలి. ప్రశ్నపత్రంలో కీలక పదాలను గుర్తించగలగాలి. ఉదాహరణకి 2 పాచికలను దొర్లించినప్పుడు అన్నారు. ఈ 2 పాచికలు దొర్లించినప్పుడు మనకి ఏంటి, మనకి అనుకూల సంఘటనలు ఉంటాయి, మొత్తం సంఘటనలు ఉంటాయి. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అని మనం సూత్రం చెప్తాము. అయితే ఫేవరబుల్ అవుట్కమ్స్ పక్కన పెడితే టోటల్ అవుట్కమ్స్ని అయితే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాక్టీస్ చేసి రాయగలుగుతారు. ఈ టోటల్ అవుట్కమ్స్ అనేవి ఎప్పుడూ మారవు. ఎప్పుడైతే 2 పాచికల్ని మీరు దొర్లించిన సందర్భాన్ని తీసుకుంటారో 1-1, 1-2, 1-3 అని 6-6 దాకా ఉండేటి ఆ 36 ఘటనలు అవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయి, అవి మారవు. ఇటువంటి అంశాలను కనుక మీరు ఒకసారి చూసి ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా సులభంగా వాటిని జవాబు పత్రంలో రాయగలుగుతారు. అంటే ఈ రకంగా ఏంటంటే ఏ అంశాలని మనము సులభంగా రాయగలుగుతాము అనే దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణకి బహుపదులు ఉంది, మనం ఒక రేఖాచిత్రం గీయాలి. రేఖాచిత్రం గీయడానికి
ఈ బిందువులు గుర్తించడానికి చాలా సులభమైన పద్ధతి. ఉదాహరణకి చూడండి, x² - 4x + 4 అనేది ఒక బహుపదిని ఇచ్చాము. ఇప్పుడు దీనికి బిందువులు గుర్తించడం అంటే చాలా సులభమైనది. ఏంటంటే ఈ x నిరూపకంగా 0ని తీసుకున్నప్పుడు ఆ చివర కుడి చేతి వైపు ఏదైతే స్థిర విలువ ఉందో ఆ 4 అనేది y నిరూపకం అవుతుంది. అంటే 0, 4 అనేది బిందువుని మీరు చూడగానే గుర్తుపట్టచ్చు. అంటే ఈ రకంగా ఒక 2-3 బిందువులు గుర్తించి ఆ బిందువుల్ని మనం కలపడం ప్రాక్టీస్ చేసినా కూడా చాలా సులభంగా రేఖాచిత్రం ద్వారా మార్కులు సాధించవచ్చు. అదే మనము x బదులు 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, 1² - 4 × 1 + 4. ఇక్కడ కూడా చూడండి, రుణ విలువ తీసుకున్నా ధన విలువ తీసుకున్నా కూడా x² ఎప్పుడు ధన విలువే వస్తుంది. అంటే వాటి యొక్క గుణకాల మొత్తమే అవుతుంది. 1 పెట్టినప్పుడు డైరెక్ట్ గుణకాలు కాబట్టి 1 - 4 + 4 అవుతుంది. కాబట్టి దాని విలువ 1 అని మనం చాలా సులభంగా గుర్తుపట్టవచ్చు. ఈ రకంగా అక్కడ మనకి 1, 1 అనేది ఒక బిందువు వచ్చింది, 0, 4 అనేది ఒక బిందువు వచ్చింది. ఇలాగ సులభంగా కొన్ని బిందువులు, అలాగే -1 తీసుకున్నప్పుడు కూడా మనం బిందువుని చాలా సులభంగా గుర్తించవచ్చు. ఈ రకంగా ఎప్పుడైతే ఒక 2-3 బిందువులు మనం గుర్తించగలుగుతాం, వాటిని కలపాలి. వాటిని కలుపుకుంటూ గీసుకున్నట్లయితే మనకి పరవలయం వస్తుంది. అదేవిధంగా దాని యొక్క స్కేల్ను రాయాలి. ఈ x అక్షం y అక్షంపై బిందువుల్ని సమాన దూరాల్లో ఆ రేఖల దగ్గర సరిగ్గా గుర్తించడం అనేది ప్రధానమైన అంశము. థ్యాంక్ యూ సార్ గణపతి శర్మ సార్. తక్కువ సమయం లోపల ఎక్కువ అంశాలు ఏ విధంగా ప్రిపేర్ కావాలని వివరించినారు. నిర్మల్ నుంచి సుజిత్ మాట్లాడుతున్నారు. సుజిత్ చెప్పండి. హలో హలో చెప్పమ్మా, మీ స్కూల్ పేరు చెప్పు. సుజాత. ప్రతిపదార్థం వస్తుందా సార్? ఏమా సుజాత? తెలుగు పదార్థం వస్తుందా సార్? మళ్ళీ చెప్పమ్మా. ప్రతిపదార్థం వస్తుందా సార్? తెలుగు సబ్జెక్ట్లోనా? అవును. వస్తుందమ్మా. ప్రతిపదార్థం అనే పేరు మీద పరీక్ష లోపల రాదు, కానీ పద్యము మొత్తం రాసే ప్రశ్న వస్తుంది. సో అది చదువుకోవాలి. కాకపోతే ప్రతిపదార్థం నేర్చుకుంటే వేరే ప్రశ్నకు జవాబులు రాసుకునే అవకాశం అంటూ ఉంటుంది. కానీ ప్రతిపదార్థం రాయమని చెప్పి మాత్రం నేరుగా ప్రశ్న అనేది రాదు సుజాత. ఓకే, ఇప్పుడు గణపతి శర్మ గారు మనకు గణితానికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది కూలంకషంగా వివరించినారు. గణితం తర్వాత మనము ప్రధానంగా దృష్టి పెట్టేటటువంటి మరొక సబ్జెక్టు భౌతిక రసాయన శాస్త్రం. సో ఫిజిక్స్ సంబంధించినటువంటి అంశాలను మనకు సివి హరికృష్ణ గారు చెప్తారు. ఇప్పుడు మనకు మ్యాథమెటిక్స్లో అయితే 80 మార్కులు ఉంటాయి, సమయం ఎక్కువ ఉంటుంది, దాని ప్రశ్నపత్ర నిర్మాణం వేరే ఉంటుంది. అదే ఫిజిక్స్ కానీ బయాలజీకి సంబంధించి కానీ 1:30 నిమిషాలు మాత్రమే సమయం ఉంటుంది. మరి ఆ ప్రశ్నపత్ర నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, వేరే రకంగా ఉంటుందా, దాని అంశాలను మీరు హరికృష్ణ గారు వివరించండి. ఓకే, మ్యాథ్స్ లాగానే మనకు కూడా 3 సెక్షన్లు ఉంటాయండి. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది క్వశ్చన్ పేపర్లో. పార్ట్ ఏలో మనకు 3 సెక్షన్లు ఉంటాయి. సో మొదటి సెక్షన్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. రెండవ సెక్షన్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా మూడవ సెక్షన్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మనం చూసినట్లయితే మనకు 40 మార్కుల పేపర్ కావడం వల్ల ఫిజికల్ సైన్స్ సంబంధించి 40 మార్కులకు సంబంధించి మనకు వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అందులో 3ంటికి 3 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 ఇవ్వడం జరుగుతుంది సెక్షన్ 2లో. వాటికి 3ంటికి 3, అంటే దెర్ ఈజ్ నో చాయిస్ ఫర్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. అదేవిధంగా ఎస్ఏ టైప్ క్వశ్చన్ చూసినట్లయితే 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, 2 ప్రశ్నలకు సమాధానం రాయడం జరుగుతుంది. సో సెక్షన్ 1లో ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, 3 నుంచి 4 లైన్లలో రాయాలి ఆన్సర్. అదేవిధంగా సెక్షన్ 2కి సంబంధించి ఎస్ఏ అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ సంబంధించి ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, 5 నుండి 6 లైన్లలో దాని సమాధానం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అంటే మనకు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 2 ప్రశ్నలకు సమాధానం, ప్రతి ప్రశ్నకు 6 మార్కులు, 8 నుండి 10 లైన్లలో దానికి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు పార్ట్ బికి వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్యారీస్ 1 మార్క్. సో 10 మార్కులు ఉంటాయి. ఓవరాల్గా మనకు పార్ట్ ఏకి 30 మార్కులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పార్ట్ బి సంబంధించి 10 మార్కులు ఉంటాయి. పార్ట్ బి మనకు 1:15 నిమిషాలు, అంటే 1 hour, ఆఫ్టర్ 1 hour 15 minutes ద పార్ట్ బి విల్ బి గివెన్. కాబట్టి 15 minutes అంటే 15 నిమిషాల టైంలో పార్ట్ బిని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు అంటే సెక్షన్ల వారీగా పార్ట్ ఏ, పార్ట్ బికి సంబంధించింది.
ప్రశ్నపత్రం తయారు చేయడానికి మనకు అకాడమిక్ స్టాండర్డ్ బేస్లో మనం ప్రశ్నపత్రాన్ని తయారు చేయడం జరుగుతుంది. అంటే మనకు మొత్తంగా అకాడమిక్ స్టాండర్డ్ యూనిట్స్ 6 యూనిట్స్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో 6 యూనిట్స్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రశ్నపత్రంలో మొత్తం అన్నీ అంటే వాటికి సంబంధించిన భారత్వం ఆధారంగా ఉంటాయి. సో భారత్వం ఎట్లుందో మనం ఒకసారి చూద్దాము. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, సో దీనికి సంబంధించి మనకు 40% వెయిటేజ్ ఉంది. సో 18 మార్కులు దీంట్లో నుంచి వస్తాయి. అంటే మేజర్గా మనకు విద్యార్థికి కావాల్సిన అంటే ఈజీగా పాస్ కావడానికి వచ్చే మార్కులు ఓన్లీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుంచే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా AS2 వచ్చేసి అకాడమిక్ స్టాండర్డ్ నెంబర్ 2 వచ్చేసి ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్. సో దానికి 5% అంటే 2 మార్కులు ఉంటాయి. అదేవిధంగా ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్స్ దానికి 18%. సో 9 మార్క్స్ అనేవి దీంట్లో నుంచి వస్తాయి. ఎక్స్పెరిమెంట్స్ ముఖ్యంగా వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్, సో AS4 సంబంధించి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ దానికి 8% అంటే 4 మార్క్స్ దాంట్లో రావడం జరుగుతుంది. AS5 15%, డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్ 7 మార్క్స్ వస్తాయి దాంట్లో నుంచి. అదేవిధంగా AS6 సంబంధించి డైలీ లైఫ్ అప్లికేషన్స్లో మనకు 14% 6 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఇట్లా అంటే అకాడమిక్ స్టాండర్డ్ బేస్డ్ ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ అనేది ఉండదు, ఓన్లీ అకాడమిక్ స్టాండర్డ్ వెయిటేజ్ ప్రకారమే ప్రశ్నపత్రం అనేది రూపొందించడం జరుగుతుంది. ఓకే సార్. హలో హలో చెప్పమ్మా. స్వర్ణిక చెప్పు, ప్రశ్న అడగమ్మా, మాట్లాడండి. హలో చెప్పమ్మా, ప్రశ్న అడుగు. OMR షీట్ చూపించారు కదా, OMR షీట్ గురించి చెప్పారు కదా. అవును, అది ఒక్కసారి చూపిస్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు మోడల్ OMR షీటు సార్ చెప్పారమ్మా. మోడల్ OMR షీటు మన ప్రీ ఫైనల్ ఎగ్జామ్ వరకు మీకు అన్ని స్కూళ్ళకి వస్తుందని చెప్పారు, కాబట్టి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. మీకు ప్రతి స్కూల్కి ప్రీ ఫైనల్ వరకు మోడల్ OMR షీట్ వస్తుంది. ఇప్పుడు చూపెట్టలేమమ్మా, ఇప్పుడు సెషన్లో ఇదైపోయింది. మీకు మళ్ళీ పరీక్ష టైం వరకల్లా అది వస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు విద్యా ప్రమాణాల ఆధారంగా ఒక్కొక్క భారత్వానికి ఎన్నెన్ని మార్కులు అనేది మీరు వివరించినారు. ఇప్పుడు సైన్స్ అంటేనే ఎక్స్పెరిమెంట్స్, డయాగ్రామ్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఎన్ని మార్కులకు ఏ రకంగా వాటిని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనము ఎక్కువ మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది అనే అంశాలు వివరించండి. గతంలో ఎక్కువ మార్కులు అంటే మనకు ప్రశ్నలు ఎక్కువగా ఉన్నప్పుడు బ్లూ ప్రింట్ స్ట్రక్చర్ అనేది కొంత డిఫరెంట్గా ఉండేది. సో ఇప్పుడు ఫిక్స్డ్గా మారిపోయింది. అంటే మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గిపోయాయి. కేవలం 8 ప్రశ్నలకే సమానం రాయాల్సి ఉంటుంది పార్ట్ ఏలో. అదేవిధంగా పార్ట్ బిలో మనకు 10 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గిపోవడం వల్ల బ్లూ ప్రింట్ అనేది ఫిక్స్డ్గా మారిపోయింది. సో ఈజీగా పాస్ కావడం ఎట్లా అంటే సెక్షన్ 1కు సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే సెక్షన్ 1లో మనకు 3 ప్రశ్నలు వస్తాయి. 3 ప్రశ్నలు మనకు ఒక ప్రశ్న డైలీ లైఫ్ అప్లికేషన్స్ నుంచి వస్తుంది, అంటే యూజెస్, అప్లికేషన్స్. సో మొత్తం మీద టెక్స్ట్ బుక్ మొత్తం చూసినా కూడా మనకి డైలీ లైఫ్ అప్లికేషన్స్ కానీ యూజెస్ కానీ అరౌండ్ 12 to 15 మాత్రమే ఉన్నాయి. 15 అంశాలపైన మాత్రమే యూజెస్ అనేవి ఉన్నాయి. మేజర్గా 3rd చాప్టర్లో, అదేవిధంగా కార్బన్ కాంపౌండ్స్లో అంటే వాటి యొక్క యూజెస్ ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు రాయండి, ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 2 మార్కులు గ్యారంటీగా వస్తుంది దాంట్లో. అదేవిధంగా AS2 అంటే కాన్సెప్ట్ మనకు వచ్చేసి మేకింగ్ హైపోథసిస్, పరికల్పనలు చేయడం. ఈ పరికల్పనలు చేయడానికి మనం గమనించినట్లయితే ఒక ప్రయోగానికి సంబంధించి చరాలను మార్చినట్లయితే ఇఫ్ వీ చేంజ్ ద రియాక్టెంట్స్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ వాట్ విల్ హ్యాపెన్స్. అదేవిధంగా ఒక అప్లికేషన్ ఉంది, విద్యుత్తును మనం వాడుతున్నాం నిరంతరం, వీఆర్ యూజింగ్ ఎలక్ట్రిసిటీ కంటిన్యూస్లీ. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఎలక్ట్రిసిటీ, ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి AS2కి సంబంధించి 2 మార్కుల ప్రశ్న వస్తుంది. ప్రతి కాన్సెప్ట్ మీద మనకు సరైన అండర్స్టాండింగ్ ఉంటే దానికి సంబంధించి సరైన జవాబు మనం ఈజీగా రాస్తే ఆ 2 మార్కులు కూడా మనం ఈజీగా పొందొచ్చు. అదేవిధంగా AS3కి సంబంధించిన ప్రశ్న కూడా దాంట్లో వచ్చే అవకాశం ఉంది సెక్షన్ 1లో. సో లిస్ట్ అవుట్ ద మెటీరియల్ అని, లేకపోతే ప్రికాషన్స్ రాయమని, ఒక యాక్టివిటీ ఆర్ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సో సెక్షన్ 1లో 3 ప్రశ్నలు ఫిక్స్డ్ కాబట్టి మనకు AS6, అదేవిధంగా AS3, AS2 అనే 3 అంటే అకాడమిక్ స్టాండర్డ్ 6 నుంచి, అకాడమిక్ స్టాండర్డ్ 2 నుంచి, అకాడమిక్ స్టాండర్డ్ 3 నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సెక్షన్ 2కి సంబంధించి మనకు మళ్ళీ అప్లికేషన్స్ టు డైలీ లైఫ్ అంటే యూజెస్ సంబంధించి మళ్ళీ ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది 4 మార్క్స్లో.
అదేవిధంగా ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి 4 మార్కులు కేటాయించడం జరిగింది అకాడమిక్ స్టాండర్డ్ కాబట్టి ఆ 4 మార్కులు ఒకటే బాక్స్లో మనకు దీంట్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్రశ్న కంపల్సరీ AS4 నుంచి దీంట్లో బాక్స్లో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా AS1 నుంచి అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ సెక్షన్లో కూడా 3 ప్రశ్నలకి ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి వస్తే మనకు ఫిక్స్గా తెలుస్తుంది కాబట్టి విద్యార్థులు వాటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా సెక్షన్ 3లో మనకు AS1 నుంచి ఒక ప్రశ్న వచ్చే 6 మార్కుల ప్రశ్న సంబంధించి కాన్సెప్చువల్ అంటే విషయ అవగాహన మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా AS5 డ్రాయింగ్ అనేది కంపల్సరీ అడగడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ది మనకు ఎక్స్పెరిమెంట్ మీద. సో ఈ విధంగా మనకు ఫిక్స్డ్గా అకాడమిక్ స్టాండర్డ్స్ ఏ సెక్షన్లో ఏది వస్తాయి మనకు తెలుసు కాబట్టి ఏ చాప్టర్లలో ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టుగా ఎక్స్పెరిమెంట్ సంబంధించి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అరౌండ్ 40 యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో మేజర్గా ల్యాబ్ యాక్టివిటీస్ ఏంటివి, బాగా ఇంపార్టెంట్ అయిన యాక్టివిటీస్ ఏంటివి, వాటిలో ఏం చూడాలి అంటే ఎయిమ్, రిక్వైర్డ్ మెటీరియల్, అదేవిధంగా ప్రొసీజర్, ప్రికాషన్స్, అబ్జర్వేషన్స్, రిజల్ట్. సో ఇట్లా మన స్టెప్స్ ఉన్నాయి కొన్ని. మీరందరూ ల్యాబ్ రికార్డ్ రాసే ఉంటారు కాబట్టి వాటి స్టెప్స్ ఉన్నాయి. 6 స్టెప్స్ కనుక మనం పర్ఫెక్ట్గా ఒక 10 నుంచి 15 అంటే మేజర్ యాక్టివిటీస్ అదేవిధంగా ల్యాబ్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా 9 మార్కులు పొందే అవకాశం ఉంటుంది. దాంట్లో అడిగేది ఏంటి, మెటీరియల్ ఏముంటుంది, ఏం అడుగుతారు, అదేవిధంగా ప్రికాషన్స్ ఏంటి, అబ్జర్వేషన్స్ ఏంటి, ఒక MCQలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ రియాక్షన్లో మనం ఈ రియాక్షన్లో వచ్చిన ఫలితం ఏంటి, ఆ ఫలితం మీద ఏదైనా టెస్ట్ అంటే ఒక MCQ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా ఇదే కాకుండా పార్ట్ బి మీద పిల్లలు చాలా కాన్సన్ట్రేషన్ తక్కువ పెడుతున్నారు. అంటే పార్ట్ బిని 15 మినిట్స్లో చేయడం అంటే ఇంకా పార్ట్ ఏ రాసుకుంటూ కూర్చోవడం. మేజర్గా మార్కులు తగ్గే అంశం ఏంటంటే పార్ట్ బి మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం. పార్ట్ బిని 100% అంటే 10కి 10 మనం ఖచ్చితంగా సాధించగలిగితే ఈజీగా మనం మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. సో చాలా స్పష్టంగా సార్ చెప్పినాడు. ఏ ప్రశ్న వస్తుందో కూడా సార్ చెప్పినాడు. అంటే సెక్షన్ 1 లోపల ఒక ఎక్స్పెరిమెంట్ వస్తుంది, ఒకటి పరికల్పనది వస్తుంది, ఒకటి డైలీ లైఫ్ది వస్తుందని. అట్లనే ఒక డయాగ్రామ్ బొమ్మ 8వ ప్రశ్న లేదా 7వ ప్రశ్న 3rd సెక్షన్లో వస్తుందని చాలా స్పష్టంగా చెప్పినాడు. అట్లనే ఒక్కొక్క యూనిట్ లోపల ఏ ఎక్స్పెరిమెంట్లు ఉంటే ఇంకొక అంశం ఉంది సార్. ఇంకొక అంశం ఏంటంటే ప్రశ్నకు ఆన్సర్ రాసేటప్పుడు ముందుగా గమనించాల్సింది అంటే కీలక పదాలు అని చాలా ముఖ్యమైనవి. సైంటిఫిక్ వర్డ్స్ అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ రైటింగ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో వాట్ ఆర్ ద కీ వర్డ్స్? సో యాసిడ్, బేస్, సాల్ట్, వాటర్, రియాక్షన్. సో ఈ అంతా అంశాలన్నీ కూడా కీలక పదాలన్నీ కూడా ఆ ఆన్సర్లో ఉండాలి. అది లేకుంటే అంటే మనం ఇవాల్యుయేషన్ ఇండికేటర్స్ అంటే దాన్ని ఏమంటాం అంటే ప్రతి అంటే ఇవాల్యుయేటర్ కరెక్ట్ చేసేటప్పుడు కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఈ పదాలు ఉన్నాయా లేదా, వాటికి ఉంటే కొన్ని మార్కులు ఇవ్వండి, ఇట్లా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఈ ఇండికేటర్స్ కనుక మనం ఈజీగా ఫాలో కాగలిగితే, పిల్లలు ఈజీగా ఫాలో అయితే ఆటోమేటిక్గా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సైన్స్ విషయానికి వస్తే అది భౌతిక రసాయన శాస్త్రమైనా బయాలజీ అయినా కూడా ఎక్స్పెరిమెంట్స్ పైన, డయాగ్రామ్స్ పైన, డైలీ లైఫ్ యూటిలైజేషన్ అంశాలపైన, కాన్సెప్ట్ పైన దృష్టి పెట్టి ప్రతి సెంటెన్స్లో ఒక కీలక పదము లేదా ఒక కీలకాంశం ఉండేటట్లు రాస్తే మీరు ఎక్కువ మార్కులు సాధించే అవకాశం అనేది ఉంటుంది. సో మళ్ళీ మనము ఇంకొక సబ్జెక్టుకు వెళ్దాం, ఇంగ్లీష్ సబ్జెక్టుకు వెళ్దాం. సో గణితము, ఆంగ్లము, సైన్స్ అనేటివి పిల్లలు ఎక్కువగా వాటిపైన శ్రద్ధ పెట్టాల్సిన అంశం దృష్ట్యా మనం ఈ 3 సబ్జెక్టులను తీసుకున్నాం. సో రఘురామ్ గారు ఇప్పుడు ఆంగ్లం గురించి వివరిస్తారు. ఇప్పుడు మిగిలిన సబ్జెక్టులు గణితం కానీ బయాలజీ కానీ పార్ట్ ఏ ఉన్నప్పుడు పార్ట్ బి లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 15 మినిట్స్ ఇస్తారు. కానీ ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి కానీ ఎప్పుడు ఇస్తారు? కొంచెం డిఫరెంట్గా ఏమైనా ఉంటుందా? అట్లనే ప్రశ్నపత్ర నిర్మాణం ఏ విధంగా ఉంటుంది చెప్పండి సార్. Good afternoon all. Just like the other subjects, in English also we have part A and part B. Whereas part A carries 16 marks and question number 1 to 16 are distributed in part A, whereas question number 17 to 36 will be in part B. సో మిగతా సబ్జెక్ట్స్తో కాకుండా ఇంగ్లీష్లో మనకు పార్ట్ ఏ, పార్ట్ బి 2 కూడా ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. ద రీజన్ ఈజ్ దట్ ఇక్కడ పార్ట్ బిలో ఉండేవి డిస్క్రీట్ టెస్ట్ ఐటమ్స్ కావు. డిస్క్రీట్ అంటే ఇండివిజువల్ టెస్ట్ ఐటమ్స్ కాకుండా కాంటెక్స్చువల్ అంటే రిలేటెడ్ టు ఆ ప్యాసేజ్ కానీ లేకపోతే ఒక టెక్స్ట్ ఏదైనా దానికి సంబంధించి రిలవెంట్గా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ ద చిల్డ్రన్ హ్యావ్ టు
go through the given text. ఇండిపెండెంట్గా ఉండవు. దట్ ఈస్ ద రీజన్. సో వెన్ యూ ఆర్ కమింగ్ టు అకాడమిక్ స్టాండర్డ్స్, సో సబ్జెక్ట్ వైజ్గా ఇప్పుడు చాప్టర్ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ ఉండదు. కాకపోతే మేజర్ 3 అకాడమిక్ స్టాండర్డ్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. వన్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్, మీన్స్ reading a text or any input and making sense of it and trying to understand. సో మనం ఒక టెక్స్ట్ చదివినప్పుడు ఏం చేస్తాము, వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా అండ్ వాట్ మెసేజ్ ఈస్ గివెన్, ఆర్ దేర్ ఎనీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్డ్. ఆ తర్వాత అండ్ వీ కెన్ డ్రా సమ్ కంక్లూజన్స్ అండ్ వీ కెన్ మేక్ అవర్ ఒపీనియన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఎట్లా ఉంటుందంటే లోయర్ లెవెల్లో రీడింగ్ అన్నప్పుడు ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ వాజ్ నిక్ బార్న్, లేకపోతే హూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ ఏబుల్ మెరీవెదర్, అదర్వైజ్ వేర్ డిడ్ ద నెరేటివ్ వర్క్. ఇవన్నీ చాలా లోయర్ లెవెల్ క్వశ్చన్స్, వీటిని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అంటాము. సో యాజ్ ఫార్ యాజ్ SSC examinations are concerned, we don't find such questions. Every time you have to read the text and you have to make sense of it and you have to give your opinion and you have to make a decision. అట్లా క్వశ్చన్స్ ఉంటాయి. సో వన్, గ్రామర్ అండ్ వొకాబులరీకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, సో వై డూ వీ నీడ్ గ్రామర్? జనరల్ కమ్యూనికేషన్లో ఎప్పుడు కూడా మనము గ్రామర్ గురించి ఆలోచించము. ఎప్పుడు గ్రామర్ గుర్తొస్తుందంటే వెనెవర్ దేర్ ఈజ్ అన్ ఎర్రర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ హ్యాస్ కమ్ ఎస్టర్డే అన్నప్పుడు ఒక రెడ్ లైట్ మన మైండ్లో వస్తుంది. మై ఫ్రెండ్ హ్యాస్ కమ్ ఏంటి? కాదు కదా, దేర్ ఈజ్ నో అగ్రిమెంట్. యూ షుడ్ బి సెడ్ మై ఫ్రెండ్ కేమ్ ఎస్టర్డే. అట్లా ఒక స్పెసిఫిక్గా ఎడిటింగ్ అనేది ఇదే, ఎక్కడైతే మిస్టేక్ ఉందో దాన్ని కరెక్ట్ చేయడం, అప్పుడు మాత్రమే గ్రామర్ గుర్తొస్తుంది. జస్ట్ లైక్ లుకింగ్ ఇన్ టు గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ విజిటింగ్ ఏ డాక్టర్. వీ గో టు అ డాక్టర్ వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లం. అలాగే వొకాబులరీ అన్నప్పుడు ఏంటంటే వర్డ్స్. సో మనకు వర్డ్ తెలుసు అంటే ఏంటి, వాట్ షుడ్ వి నో అబౌట్ ఇట్? వీ షుడ్ నో ద స్పెల్లింగ్, మీనింగ్. మీనింగ్ అన్నప్పుడు సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ అండ్ యూసేజ్. సో వెన్ యూ కమ్ టు ద బ్లూ ప్రింట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ పేపర్, రీడింగ్ కాంప్రహెన్షన్ అవుట్ ఆఫ్ 80 మార్క్స్ లోపల రీడింగ్ కాంప్రహెన్షన్కున్న వెయిటేజ్ 37 మార్క్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 1 to 8, అలాగే 9 to 12, అట్లే పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 17 to 21. ఆల్ దీస్ టెస్ట్ ఐటమ్స్ కమ్ అండర్ రీడింగ్ కాంప్రహెన్షన్. అలాగే గ్రామర్ అండ్ వొకాబులరీకి వచ్చినప్పుడు క్వశ్చన్ నెంబర్ 13 విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్, అలాగే క్వశ్చన్ నెంబర్ 22 నుంచి అంటిల్ 36 వరకు కూడా గ్రామర్ అండ్ వొకాబులరీ కిందకే క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ క్రియేటివ్ రైటింగ్ క్వశ్చన్ నెంబర్ 14, 15 and 16. సో క్వశ్చన్ నెంబర్ 14 మేజర్ డిస్కోర్సెస్, and question number 15 minor discourse under group A, and question number 16 minor discourse under group B. ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో వాట్ ఆర్ ద టార్గెటెడ్ డిస్కోర్సెస్? ఇట్ ఈస్ గివెన్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్స్. మేజర్ డిస్కోర్సెస్ అన్నీ కూడా జనరల్లీ ఎలాబరేటివ్గా రాయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్, నెరేటివ్, అలాగే ఇంటర్వ్యూ, కాన్వర్సేషన్, బయోగ్రఫీ, ఇవన్నీ కూడా. సో గ్రూప్ ఏ, గ్రూప్ బి అనే డిస్టింక్షన్ చెప్పినప్పుడు గ్రూప్ ఏ డిస్కోర్సెస్ ఆర్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ద టెక్స్ట్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్, వేరాజ్ గ్రూప్ బి డిస్కోర్సెస్ దే ఆర్ రిలేటెడ్ టు ద థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ రిపోర్ట్, ఇట్ ఈస్ ఏ డిస్కోర్స్ అండర్ మేజర్ డిస్కోర్స్ అండర్ గ్రూప్ బి. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ రైట్ ద న్యూస్ రిపోర్ట్ ఆఫ్ బాయాజీస్ డెత్. ఇలాంటి క్వశ్చన్ ఉండదండి, ఎందుకంటే న్యూస్ రిపోర్ట్ అనేది థిమాటిక్గా రిలేటెడ్ ఉంటుంది కానీ స్ట్రైట్గా లెసన్ కూడా రిలేటెడ్గా ఉండదు. సో ది ఓన్లీ థింగ్ ఏంటంటే వెన్ యూ ఆర్ కమింగ్ టు రీడింగ్ కాంప్రహెన్షన్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 to 8 వరకు వెయిటేజ్ 3 మార్క్స్ ఉంది మనకు. ఈచ్ టెస్ట్ ఐటమ్ క్యారీస్ 3 మార్క్స్. సో మేజర్ ఇష్యూ ఎలా రాయాలి, హౌ టు గెట్ 3 మార్క్స్? దీనికి ఉన్న పారామీటర్స్ ఏంటి అంటే, ఫస్ట్ కాంటెక్స్చువల్ రిలెవెన్స్, అంటే మన రెస్పాన్స్ అనేది ఎట్లా ఉండాలి, కాంటెక్స్చువల్గా రిలెవెంట్గా ఉండాలి. అండ్ అదర్ ఏరియాస్ రైటింగ్లో వచ్చినప్పుడు గ్రామాటికాలిటీ, అంటే సెంటెన్సెస్ షుడ్ బి ప్రాపర్లీ స్ట్రక్చర్డ్, అండ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, అంటే పంక్చువేషన్ ప్రాపర్గా యూస్ చేయాలి. బేసిక్ ఏంటి, ఎవ్రీ సెంటెన్స్ షుడ్ బిగిన్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్ విత్ ఎ ఫుల్ స్టాప్. సో మేజర్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 to 8 మనం ఆన్సర్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ 24 మార్క్స్ ఉన్నాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, ఎక్సెప్ట్ క్వశ్చన్ నెంబర్ 8 లోపల గివెన్ 5 స్టేట్మెంట్స్ లోపల ద చిల్డ్రన్ హ్యావ్ టు ఐడెంటిఫై త్రీ స్టేట్మెంట్స్. అవి లెటర్స్ ఏబిసి కానీ బీసీడి అలాగా రాయాల్సి వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 1 to 7 దాకా ఎలా స్కోర్ చేయాల్సి వస్తుంది అంటే, ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే,
ఇవాల్యుయేటివ్ అంటాం. అంటే మనం ఒక డెసిషన్ మేకింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇన్ ద లెసన్ యాటిట్యూడ్ ఇస్ యాటిట్యూడ్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ నిక్. సో నిక్స్ పేరెంట్స్ జాయిన్డ్ హిమ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ స్కూల్. డూ యూ థింక్ దేర్ డెసిషన్ ఈజ్ రైట్ అన్నప్పుడు ఇట్ ఈస్ డైవర్జెంట్ ఆన్సర్స్ వస్తాయి ఇక్కడ. సమ్ స్టూడెంట్స్ మే గో, ఎస్ ద డెసిషన్ టేకెన్ బై నిక్స్ పేరెంట్స్ వాజ్ రైట్, దే వాంటెడ్ టు మేక్ హిమ్ ఇండిపెండెంట్, ఇలా రాయాల్సి వస్తుంది. బట్ సమ్ మే నాట్ అగ్రీ విత్ దట్. No, the decision taken by Nick's parents was wrong, and Nick was a torso. He did not have arms or legs. He always needed support of somebody else. So when he was in mainstream school, he would face many problems. So which answer is correct? Ikkada process what you have answered is kaadandi. How you have answered and how you have justified your statement, adi important. And next manaku etla untayante giving our opinion. For example, Abel Meriwether wanted to marry Mrs. Shrox. And what made him take such a decision? ఎందుకు అట్లా ఆయన డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఇట్ ఈస్ క్వైట్ ఓపెన్ ఎండెడ్. యూ కెన్ సే ఏబుల్ మెరీవెదర్ వాజ్ ఫెడ్ అప్ విత్ హిస్ డాటర్స్ అండ్ హిస్ డాటర్స్ ప్రిఫర్డ్. సో ఏబుల్ మెరీవెదర్ ఫైనల్లీ వాంటెడ్ టు లుక్ ఫర్ సంబడి హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఇలా సో ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయండి. అండ్ వెన్ యూ కమ్ టు అదర్ ఆస్పెక్ట్, క్వశ్చన్ నెంబర్ 9 to 12, ఇది non-linguistic input. It can be a table or a tree diagram or pie chart or anything else. ఇక్కడ ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అంటే మేజర్లీ ద క్వశ్చన్స్ విల్ బి ఆన్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అండ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అండ్ ఒపీనియన్ బేస్డ్ రెస్పాన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ this table, so you can expect a question. So what information is given in the table? So it's nothing but Paris Olympics 2024 and the medal tally of how many countries are mentioned there? 7. So these are possible questions. So generally ఎలా ఉంటాయి మనకంటే at least one will be overall information and one will be for specific information and one will be compare and contrast and one will be your opinion. In the same way, when you are coming to poetry, క్వశ్చన్ నెంబర్ 17 to 21లో ఇక్కడ టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్ ఒక పోయం కావచ్చు లేదా ఒక ప్యాసేజ్ కావచ్చు. సో ఇన్ కేస్ ప్యాసేజ్ వచ్చినప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 1 to 12 ఏ విధంగా స్ట్రాటజీ ఉందో అదే ఉంటుంది. బట్ వెన్ యూ ఆర్ కమింగ్ టు పోయిటరీ, సో మెయిన్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి? ఎంసీక్యూ క్వశ్చన్స్ అండి ఇవి. సో వన్ టెస్ట్ ఐటమ్ విల్ బి ఆన్ సెంట్రల్ ఐడియా అండ్ కాంటెక్స్చువల్ మీనింగ్, రెఫరెంట్ and literary devices and mood or tone. Sir, one thing ఏంటంటే generally the poems are up to the level of the children and don't expect any high-fi poems. సో దీన్ని కొంచెం కాస్త చదివితే మనకు చాలా ఈజీగా అర్థమైపోతాయి. అండ్ కమింగ్ టు గ్రామర్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అండర్ క్వశ్చన్ నెంబర్ 13, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సింథసిస్ అంటాము. సో ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఏంటంటే క్వశ్చన్ స్ట్రక్చరల్ వేరియేషన్ తీసుకొచ్చి రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, కండిషనర్స్, ఇవి అంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్. అండ్ వెన్ యూ ఆర్ కమింగ్ టు సింథసిస్ అంటే సెంటెన్సెస్ జాయిన్ చేయడము యూజింగ్ లింకర్స్ ఆర్ పర్టికులర్ రిలేటివ్ క్లాజెస్ కానీ లేక స్ట్రక్చరల్ వేరియేషన్ తీసుకొని రావాల్సి వస్తుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 22 to 26 ఎడిటింగ్. సో గివెన్ ప్యాసేజ్ లోపల 5 నెంబర్డ్ సెంటెన్సెస్ ఉంటాయి, దాన్ని ఎడిట్ చేయాల్సి వస్తుంది. సో ఎడిటింగ్ లోపల చాలా ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఈచ్ నెంబర్ సెంటెన్స్ విల్ హ్యావ్ వన్ అండ్ ఓన్లీ వన్ ఎర్రర్. ఆ ఎర్రర్ వర్డ్ ఆర్డర్ కావచ్చు, టెన్స్ కావచ్చు, అగ్రిమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. So you have to identify the error and you have to write the complete sentence. చాలాసార్లు ఏం జరుగుతుందంటే చిల్డ్రన్ అక్కడ కరెక్ట్ చేసిన ఎర్రర్ పార్ట్ మాత్రమే దాన్ని కరెక్ట్ చేసేసి వాళ్ళు రాస్తున్నారు. అది కాదు. ప్లీజ్ సీ ది ఇన్స్ట్రక్షన్స్. కంప్లీట్ సెంటెన్సెస్ షుడ్ బి రిటర్న్. ఎలా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ దాన్ని ఫాలో కావాల్సి వస్తుంది. సో అలా నెక్స్ట్ మనం వొకాబులరీకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది మనకంటే స్పెల్లింగ్ ఖచ్చితంగా అండ్ ప్రొనౌన్సియేషన్, మీనింగ్, కలకేషన్స్, మీనింగ్ వచ్చినప్పుడు సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇట్లా ఉంటాయి. సో అ ఫ్యూ టిప్స్ ఐ వాంట్ టు టెల్ యూ హియర్. సో సార్ ఫస్ట్ ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్ నెంబర్ 1 to 7 వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ 3 to 5 సెంటెన్సెస్. సో జనరల్లీ మనం ఎప్పుడు కౌంట్ చెయ్యము, కాకపోతే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ అండ్ మేక్ సెన్స్ ఆఫ్ ఇట్. కొన్ని ఐడియాస్ మీరు క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద లెసన్ వాట్ ఈస్ మై నేమ్, మిసెస్ మూర్తి, షీ హ్యాస్ ఫర్గాటన్ హర్ నేమ్, she has been busy with all housework. Do you think such incident occurs in our life? అన్నప్పుడు మనము ఆలోచించాల్సి వస్తుంది. సో a few tips are there sir. First read all the questions carefully before answering them. ప్రతి ప్రశ్నను కూడా టోటల్ క్వశ్చన్ పేపర్ను చదవండి. చదివి and try to understand each test item and read the test item given text at least twice and try to identify the main ideas and answer the questions relevant to the context. ఇక్కడ వర్డ్ లిమిట్ అనేది కాదు కానీ
రీడింగ్లో వచ్చినప్పుడు 3 to 5 సెంటెన్సెస్. అట్లే మనం మేజర్ డిస్కోర్సెస్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్వర్జేషన్ తీసుకుంటాము, 10 to 15 ఎక్స్చేంజెస్ అంటాము. అంటే మరీ షార్ట్గా కొంతమంది ఏమనుకుంటారంటే గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, ఫైన్, ఐఎమ్, థ్యాంక్ యూ, ఓకే బాయ్, ఓకే బాయ్. దిస్ కెనాట్ బి కన్సిడర్డ్ కాన్వర్జేషన్. టెక్స్ట్ బుక్ మన క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఐడియాస్ను మనం ప్రాపర్గా యూజ్ చేయాలి, పంక్చువేషన్ ఉండాలి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఐడియాస్ కూడా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ రైటింగ్ అనేది ఉండకూడదండి ఎప్పుడు కూడా. అండ్ తర్వాత యూజ్ ద లాస్ట్ పేజెస్ ఆఫ్ ద బుక్లెట్ ఫర్ రఫ్ వర్క్. ఏదైనా మనము రఫ్ వర్క్ ఉన్నప్పుడు దాన్ని చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఒక 2-3 విషయాలు సార్ ఇక్కడ. కొన్ని డిస్కోర్సెస్ ఉన్నప్పుడు ఫార్మట్ బేస్డ్ డిస్కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్వర్జేషన్ కానీ, ఇంటర్వ్యూ కానీ, బయోగ్రఫికల్ స్కెచ్ కానీ, న్యూస్ రిపోర్ట్ కానీ, లెటర్ రైటింగ్ ఉన్నప్పుడు వీటికి ఒక స్పెసిఫిక్ ఫార్మట్ ఉంటుంది. దయచేసి అండ్ లెటర్ రైటింగ్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్లో ఉండే ఫార్మట్ ఫాలో కండి. కొంతమంది ఏమంటారంటే బ్లాక్ ఫార్మట్ అండ్ ఇండియన్ ఫార్మట్ ఉన్నాయి. అఫ్కోర్స్ బోత్ ఆర్ యాక్సెప్టెడ్, బట్ జనరల్లీ మనం వెన్ యూ ఆర్ కమింగ్ టు ఆథెంటిక్ సోర్స్ ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఈజ్ స్టేటెడ్ ఇన్ ద టెక్స్ట్ బుక్ దట్ ఈస్ కన్సిడర్డ్ ఆథెంటిక్ వన్. సో అట్లా చూడండి. అండ్ బయోగ్రఫికల్ స్కెచ్ మాట్లాడినప్పుడు మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒక పారాగ్రాఫ్ లోపల, ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఒక పారాగ్రాఫ్ లోపల, అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఒక పారాగ్రాఫ్ లోపల ఇస్తాం మనము. అయితే డిస్టింక్షన్ బిట్వీన్ మేజర్ అండ్ మైనర్ డిస్కోర్సెస్ ఏంటంటే మేజర్ డిస్కోర్సెస్ లోపల యూ కెన్ రైట్ అప్ టు 150, 200, 250 వర్డ్స్ దాకా రాయొచ్చు మనము. కానీ మైనర్ డిస్కోర్సెస్ 50 వర్డ్స్ ఈజ్ అ వర్డ్ లిమిట్, 50 or 60 వర్డ్స్. ఇక్కడ ప్రొఫైల్ గురించి ఒకటి చెప్పాలి సార్. జనరల్గా ప్రొఫైల్ ఎట్లా ఉంటుందని ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఇచ్చినప్పుడు ప్యాసేజ్లో రాయాల్సి వస్తుంది, ప్యాసేజెస్ టేబుల్ లాగా రాయాల్సి వస్తుంది. చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాము. అండ్ మోర్ ఓవర్ దయచేసి రాసేటప్పుడు ఫస్ట్ రీడ్ ద పేపర్. 3 hours టైం ఉంటుంది. ఒక 10 to 15 minutes టోటల్గా ప్యాసేజ్ మొత్తం క్వశ్చన్ పేపర్ చదవండి. తర్వాత రాసేటప్పుడు లెజిబుల్గా రాయండి. ఓవర్ రైటింగ్ కానీ కరెక్షన్స్ కానీ ఏవి ఉండకుండా లెజిబుల్గా రాయండి. మళ్ళీ ఒకసారి మొత్తం క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. ప్రతి ప్రశ్న అటెంప్ట్ చేయండి, జాగ్రత్తగా రాయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రఘురామ్ సార్. ఈ విధంగా చేయడం ద్వారా మనము 10వ తరగతుల లోపల మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి అంశం అండి, మనం టీశాట్ ద్వారా అనేక ప్రోగ్రాంలు చేస్తున్నాం, విద్యకు సంబంధించినటువంటి అనేక ప్రోగ్రాంలు. కాబట్టి తప్పనిసరిగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఈ టీశాట్ యూట్యూబ్ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి ఏ కార్యక్రమాలు ఉంటాయని. అదేవిధంగా ఈ కార్యక్రమాలని ఎప్పుడంటే అప్పుడు మీరు చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. మనం ఐఎఫ్పి ప్యానల్ లోపల కూడా వీటిని ప్రదర్శించి విద్యార్థులకు చూపెట్టవచ్చు. కాబట్టి టీశాట్ ఈ ఛానల్ని తప్పనిసరిగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. ఇంతటితో ఈ సెషన్ ముగుస్తుంది.